Hi friends. Now, continuation of our first video. The topic is foreign exchange only. ఇందులో ఫస్ట్ వీడియోలో మనం చేసిన చిన్న మిస్టేక్ చేసాం, దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ క్రాస్ రేట్స్. అది ఒక్కసారి చెప్పేసుకుని నెక్స్ట్ వీ షల్ ప్రొసీడ్ ఫర్దర్ టాపిక్స్. I already placed here this topic, that is exchange rates and cross currency rates, simple tips అని చెప్పి how to arrive the cross currency quotation. ఇది మనం చెప్పుకున్నాం. ఇందులో I have given one example, that is if Swiss franc is quoted $1 is equal to 1.2550 per 54 and $1 is equal to INR 43.50 by 52. ఇది ఏంటంటే రెండు కొటేషన్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనకు వాట్ ఈస్ ద కొటేషన్ బిట్వీన్ INR అండ్ CHF. ఓకే, దట్ మీన్స్ స్విస్ ఫ్రాంక్ అడుగుతున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, బికాజ్ ఎందుకంటే మీకు అది వాట్ ఈస్ దట్ క్రాస్ మల్టిప్లికేషన్ ఛాన్సెస్ లేవు ఇద్దరు. ఎందుకంటే A/B ఈక్వల్ టు B/C అన్న టైప్లో ఉంటే కనుక BB క్యాన్సిల్ అయిపోయి A/C అని చెప్పేసి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇక్కడ అలా కాకుండా US డాలర్స్ వర్సెస్ స్విస్ ఫ్రాంక్, US డాలర్ వర్సెస్ INR ఉంది తప్పితే INR వర్సెస్ CHF అనేది, దట్ మీన్స్ స్విస్ ఫ్రాంక్ అనేది లేదు. సో అది ఇప్పుడు మనం ఎలా ఇవ్వాలంటే కనుక ఎలా, దానికి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ కేసు వచ్చినప్పుడు వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ఈజ్ వీ హ్యావ్ టు ఫాలో 3 steps. ఫస్ట్ ఏంటంటే INR సంబంధించిన కొటేషన్ ఫస్ట్ టాప్లో తీసుకెళ్ళిపోవాలి. ఫస్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తారంటే తర్వాత ఉన్న కొటేషన్ అలాగే ఉంచి జస్ట్ ఇంటర్చేంజ్ దట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రేట్స్ రివర్స్ మార్చేసేయండి, అంటే రివర్స్ చేయడం, ఇంటర్చేంజ్ చేయడం. ఆ తర్వాత థర్డ్ ఏంటంటే సింపుల్ డివిజన్, పై దాన్ని కింద పెట్టి డివిజన్ చేసేసి బయింగ్ రేటు సెల్లింగ్ రేట్ అరైవ్ అయిపోతుంది. వెరీ సింపుల్ ఈక్వేషన్స్ అండి. జస్ట్ ఐ ట్రైడ్ ఫర్ సెవరల్ ప్రాబ్లమ్స్, ఐ గాట్ ఇట్. బట్ ఏమైనా కొండ గుర్తు పెట్టుకుంటే ఇట్ విల్ బి ఈజియర్. ఇంటర్ప్రిటేషన్ పెట్టుకుంది అనుకోండి, ఇట్ విల్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో ఐఎమ్ సెయింగ్ దట్ సొల్యూషన్ ఐఎమ్ గివింగ్ హియర్. $1 US is equal to INR యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ తీసేస్తున్నాను. సెకండ్ది $1 is equal to స్విస్ ఫ్రాంక్. జస్ట్ ఐ రివర్స్ ఇట్, అక్కడ ఉన్న కొటేషన్ రివర్స్ చేశాను, సిన్స్ ఐ రివర్స్ ఇట్ బ్లైండ్లీ. థర్డ్ వన్ ఏంటంటే సింపుల్ ఈక్వేషన్ వేసేసాను, దట్ మీన్స్ స్విస్ ఫ్రాంక్ వర్సెస్ INRకి వచ్చేస్తే సింపుల్ డివిజన్ 43.50 డివైడ్ బై 1.2554, అక్కడికి బయింగ్ రేట్ ఆఫ్ దిస్ వన్ అండ్ స్విస్ ఫ్రాంక్, అండ్ తర్వాత 43.52 డివైడ్ బై 1.2550. దిస్ ఈస్ ద సెల్లింగ్ రేట్. సో ఐ ప్లేస్ ఇట్ హియర్, బయింగ్ రేట్ ఆఫ్ సెల్లింగ్ రేట్. సింపుల్. దిస్ వే యూ ట్రై. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద అనదర్ కేస్. సెకండ్ కేసుకి వస్తే కేస్ 1. సెకండ్ కేసుకి వస్తే కనుక దట్ ఈస్ ప్రాబ్లమ్ ఈస్ దిస్ వన్. క్యాలిక్యులేట్ బయింగ్ సెల్లింగ్ ఆఫ్ దిస్ వన్. కొటేషన్ దే హ్యావ్ గివెన్ US is equal to INR అని చెప్పుకున్నది, అండ్ జర్మన్ ఫ్రాంక్ ఈజ్ ఈక్వల్ టు డాలర్ వర్సెస్ రెండు ఇచ్చాడు. ఇక్కడ చూడండి A/B is equal to B/C అన్నట్టుగా ఉంది. ఈ రెండు ఏంటంటే US డాలర్ క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయినప్పుడు డైరెక్ట్గా మనకి GBPకి INRకి వచ్చేస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తాం. సో దిస్ ఈజ్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్. In this way, just 43.85 multiplied by 1.9345. This is the buying rate, left side, and here right side is 43.87 multiplied by 1.9349. This is the selling price. Simple. Okay, now we are proceeding to that further. New topic. This is the structure of that LC. LCలో ఏం జరుగుతుందో చూద్దాం. See here, it will start from that importer. Importer ఏం చేస్తాడంటే, ఐఎమ్ జస్ట్ ఫాలో ది కర్సర్. ఇంపోర్టర్ ఏం చేస్తాడంటే, ఇంపోర్టర్ అనేవాడిని మనం సపోజ్ ఈ వాంట్స్ టు లెట్ us say ఇక్కడ ఒక ఇంపోర్టర్ ఉన్నాడు. అతను కాకినాడ బ్రాంచ్లో ఒక మన బ్యాంక్ కస్టమర్. he wants to import some machinery or otherwise some machinery అనుకోండి. he wants to import a machinery from US. అంటే ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి, ఎక్స్పోర్టర్ కదా, ఎక్స్పోర్టర్ అనేది US లో ఉన్నాడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఎలా స్టార్ట్ అవుతుందంటే,
importer first, what is the price of that goods he is offering అనేది మనం కనుక్కోవాలన్నప్పుడు జస్ట్ వైర్ ఎంక్వైరీ he will ఎంక్వైరీ త్రూ ఈమెయిల్ అని ఎంక్వైరీ చేస్తాడు. అతను ఏం చేస్తాడంటే మీకు ఎక్స్పోర్టర్ యుఎస్లో ఉన్న అతను ఇన్వాయిస్ పంపిస్తాడు. సో ఇన్వాయిస్ ఏంటంటే మాకు క్వాంటిటీ, క్వాలిటీ, తర్వాత మొత్తం అన్నీ ఉంటాయి, డీటెయిల్స్ అన్నీ కూడా. ఇతను ఏం పంపిస్తాయంటే వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అనేది, నాకు ఎంత క్వాంటిటీ కావాలి, ఏ రేట్ ఉంటుంది, అన్ని కూడా మొత్తం అన్ని కూడా ఇతను నేరేషన్ పంపించిన దాన్ని బట్టి అతను కొటేషన్ ఇస్తాడు. ద కొటేషన్ అది బట్టి ఇన్వాయిస్ అనుకోండి. ఇన్వాయిస్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ బాగున్నాయి అనుకోండి, నచ్చింది అనుకోండి, బికాజ్ ఐఎమ్ గోయింగ్ ఫాస్ట్, బికాజ్ దిస్ సెపరేట్ వీడియో ఇస్ దేర్ ఆన్ దిస్ ఎక్స్క్లూజివ్ ఫర్ దిస్ ఎల్సీ, అందువల్ల కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు go in detail of that, you just go for that video on letter of credit separate. ఓకేనండి. అక్కడ ఏం చేస్తారంటే ఆ బ్యాంక్ వాడు యుఎస్లో ఉన్నాడు, అది ఆ ఎక్స్పోర్టరు, అతను రెడీయే సప్లై చేయడానికి, ఇతను ఇంపోర్ట్ చేయడానికి ఇతను కూడా రెడీయే పే చేయడానికి, కూడా పే చేసి తెప్పించుకోవడానికి. బట్ ఇందులో ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది ఏంటంటే ట్రస్ట్ అనేది ఒకటి ఇంపార్టెంట్. ఎందుకంటే తీరా డబ్బులు కట్టిన తర్వాత వాడు పంపిస్తాడో లేదో గూడ్స్, అదొక డౌట్ ఇంపోర్టర్కి. తీరా గూడ్స్ అతను పంపించిన తర్వాత ఇంపోర్టర్ డబ్బులు పే చేస్తాడో అనేది ఎక్స్పోర్టర్ డౌట్. సో ఈ మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్, బ్యాంక్స్ అనేది మీకు మీడియేటర్స్ కింద వర్క్ చేస్తాయి. ఓకే, టు బిల్డ్ దట్ ట్రస్ట్ బిల్డింగ్ అమాంగ్ దీస్ టూ ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు అటు నుంచి మీకు ఇన్వాయిస్ ఎప్పుడైతే వచ్చిందో, ఓకే అది నచ్చిందో ఇతనికి, ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఇతను తన బ్యాంకర్ దగ్గరికి వెళ్తాడు. ఓకే, వెళ్ళి సో దిస్ ఇస్ ద invoice he has given and I want to get that goods from him, so just please open a letter of credit అని చెప్పేసి మనకి టర్మ్స్ అండ్ కండిషన్ నాకు ఎలా ఉండాలి, ఈ టైంకి రావాలి అని చెప్పేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ రకంగా పే చేయాలి ఇప్పుడు అన్ని కూడా తనంతా కూడా ఇందులో రాస్తాడు అప్లికేషన్లో. సో దట్స్ వై ఈజ్ కాల్డ్ అయితే ఇంపోర్టర్ ఈజ్ కాల్డ్ అని అప్లికెంట్ అని కూడా అంటాం. అప్లై చేస్తాడు. అప్లై చేసిన తర్వాత ఈ ఎల్సి అనేది, లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది ప్రామిస్ గ్యారంటీ. ఎందుకంటే ఎవరికి ఇస్తున్నాడు, అవతల వాడికి ఇస్తాడు. అదేంటంటే సబ్జెక్టు అంటే అన్ని కరెక్ట్గా ఉండి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా ఇంపోర్టర్ అడిగి నేను కొన్ని సప్లై చేసి ఇస్తే కనుక ఐ విల్ మేక్ అరేంజ్మెంట్ ఆఫ్ దట్ పేమెంట్ టు యూ త్రూ యువర్ బ్యాంకర్. అంటే మీ ఫారిన్ కంట్రీలో ఉన్న బ్యాంక్ ద్వారా నేను పేమెంట్ అరేంజ్ చేస్తానని చెప్పేసి ఇతను ఇస్తాడు అన్నమాట. సో ఇక్కడతోటి ఏమవుతుందంటే ఎల్సి ఓపెనింగ్ అనేది ఎవరు చేస్తారంటే ఇష్యూయింగ్ బ్యాంక్ అండ్ ఓపెనింగ్ బ్యాంక్ ఆఫ్ దట్ ఎల్సి ఈజ్ ఇంపోర్టర్స్ బ్యాంక్. చేసిన తర్వాత అదే ఇక్కడ అవుతుందన్నమాట, అప్లై చేస్తాడు. ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఎల్సి ఓపెనింగ్ బ్యాంక్, క్రెడిట్ ఓపెనింగ్ బ్యాంక్, ఇష్యూ బ్యాంక్ ఇవన్నీ కూడా కంట్రీ, ఇంపోర్టర్స్ కంట్రీ. ఆ తర్వాత ఎల్సి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత దట్ దే విల్ సెండ్ టు దట్ ఫార్వర్డ్ చేస్తారు. ఎవరికి ఫార్వర్డ్ చేస్తారంటే ఫారిన్ కంట్రీలో అంటే యుఎస్లో ఉన్న అతనికి పంపిస్తారు. అక్కడ మీకు ఏమవుతుందంటే ఇక్కడ అడ్వైజింగ్ బ్యాంకు, నామినేటింగ్ బ్యాంకు అండ్ వాట్ ఈస్ దట్ నెగోషియేటింగ్ బ్యాంకు అండ్ కన్ఫర్మింగ్ బ్యాంకు, ఈ అన్ని బ్యాంకులో కూడా మీకు ఇక్కడ యూ విల్ గెట్ ఇన్ దిస్ ఎక్స్పోర్టర్స్ కంట్రీ. ఎందుకు ఉండాలి అంటే ఓకే సమ్ ఎక్స్ అనే బ్యాంక్ ఇండియాలో ఉంది, దాని గురించి మీరు ఏదో మీ ఇద్దరి మధ్య డీల్ చేస్తున్నారు, కానీ ఆ ఎక్స్ బ్యాంక్ రేటింగ్ ఏంటి, ఎటువంటిది, దాని ఐడెంటిటీ ఏంటి, దానికి స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా, నమ్మచ్చా లేదా అనేది మళ్ళీ ఇంకొక డౌట్. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఓకే, సో న్యాచురల్గా ఏం చేస్తారంటే అలాగే వీడు పంపించిన బిల్స్ అన్నీ కూడాను మనకి మన గురించి మనకి అడ్వైజ్ చేయాలనుకున్నప్పుడు హీ విల్ దట్ ఇన్ ద అప్లికేషన్ ఇట్ సెల్ఫ్ దే విల్ మెన్షన్ దట్ అడ్వైజింగ్ బ్యాంక్. సో అడ్వైజింగ్ బ్యాంక్ అంటే మన కరస్పాండెంట్ బ్యాంక్ అయినా ఉండొచ్చు ఎక్స్పోర్టర్ అక్కడ, లేదని కనుక వేరే ఫారిన్ బ్యాంక్ అయినా ఉండొచ్చు. సో ఆ అడ్వైజింగ్ బ్యాంక్ ద్వారా ఎక్స్పోర్టర్కి ఈ బిల్ ఇన్ఫర్మేషన్, బిల్ నెగోసియేషన్స్ ఇవన్నీ కూడా చూసే దాంతో చేస్తారు. అంటే దే విల్ గివ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ దట్ ఇంపోర్టర్స్ బ్యాంకు అండ్ ఇట్స్ ఎల్సి ఎవ్రీథింగ్ అన్ని కూడా చెప్తాం. సో ఇందులో అడ్వైజింగ్ బ్యాంక్ అనేది జస్ట్ అడ్వైజ్ చేయడం వరకే. ఓకే, తర్వాత ఒకవేళ అది కనుక దాని మీద కూడా నమ్మకం లేదనుకోండి, అంటే అడ్వైజ్ చేయడమే కదా, ఉచిత సలహా ఇవ్వడమే కదా, బట్ ఈ నాట్ గివింగ్ ఎనీ గ్యారంటీ ఆర్ అష్యూరెన్స్ ఫర్ దిస్. ఇప్పుడైతే మార్చేశారు, ఇదివరకు ఏదో తప్పించుకున్నాడు కాబట్టి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది అడ్వైజింగ్ బ్యాంక్ మీద ఫిక్స్ చేశారు. ఒక అన్లెస్ అండ్ అంటిల్ యు నో ద ఫుల్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ యు ఆర్ అథెంటికేటెడ్ టు గివ్ దట్ అడ్వైస్.
ఇప్పుడు అడ్వైజింగ్ బ్యాంక్ కూడా సరిపోతే వాడు ఏం చేస్తాడు, నాకు కన్ఫర్మేషన్ బ్యాంక్ కూడా కావాలంటాడు. అంటే ఏంటంటే కన్ఫర్మేషన్ బ్యాంక్ అంటే అడ్వైజింగ్ బ్యాంక్ కాకుండా సెకండ్ ఒపీనియన్ లాంటి అది కూడా దట్ విల్ బి ఇన్ దట్ ఎక్స్పోర్టర్స్ కంట్రీలోనే ఉంటుంది మాట. ఓకే, సో అడ్వైజింగ్ బ్యాంక్. నెక్స్ట్ ఏంటి, నెగోషియేటింగ్ బ్యాంక్. నెగోషియేటింగ్ బ్యాంక్ అంటే యాక్చువల్గా ఎవరు ఇది నెగోషియేట్ చేస్తారు, ఎక్స్పోర్టర్స్ బిల్స్ అన్ని కూడా ఎవరు నెగోషియేట్ చేస్తారు, ఎక్స్పోర్టర్ సంబంధించిన డీలింగ్స్ అన్ని కూడా. సో అక్కడ అది అంటే జనరల్గా ఏంటంటే ద పర్సన్ ఎక్స్పోర్టర్ హూ ఈజ్ హ్యావింగ్ అన్ అకౌంట్ ఇన్ ఎ పర్టికులర్ ఫారిన్ బ్యాంక్ దట్ విల్ బి నెగోషియేటింగ్ బ్యాంక్ అవుతుంది. సో ఇలాగా అడ్వైజింగ్ బ్యాంకు, నెగోషియేటింగ్ బ్యాంకు, కన్ఫర్మింగ్ బ్యాంకు, ఓకే, ఇవన్నీ కూడా ఒకటే బ్యాంక్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే అదే పెద్ద బ్యాంక్ అనుకోండి, అన్ని పాత్రల్లో ఒకటే అన్ని రోల్స్ ఒకళ్ళే ప్లే చేస్తారు. అలా కాకుండా చిన్న బ్యాంక్ అయినప్పుడే అప్పుడు ఏమవుతుంది, ఇలా డిఫరెంట్ సపోర్టివ్గా మనకి డిఫరెంట్ బ్యాంక్స్ ఇన్వాల్వ్మెంట్ అని ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీకు ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ అక్కడికి వచ్చేసిందో, ఓకే, మొత్తం కూడా అడ్వైజ్ చేశారు, మీకు కన్ఫర్మ్ చేసేసారో, సెన్ అతను ఏం చేస్తాడంటే ఎక్స్పోర్టర్ అంటే ఎక్స్పోర్టర్ మన బెనిఫిషియరీ అని కూడా అంటాం. అతను ఏం చేస్తాడంటే తన కంట్రీలో ఉన్న తన బ్యాంక్లోకి ప్రజెంట్ చేసి హీ విల్ రైజ్ ఏ లోన్. ఎందుకంటే క్రెడిట్ ఎగెన్స్ట్ దిస్ ఎల్సీ అంటే నథింగ్ బట్ ఆర్డర్ కాబట్టి అందులో బేసింగ్ ఆన్ దట్ ఆర్డర్ హీ రైజ్ ఏ లోన్. దాన్ని మనం ఏం చేస్తామంటే ప్రీ షిప్మెంట్ అడ్వాన్స్ అంటాం. ప్రీ షిప్మెంట్ అడ్వాన్స్ అనేటప్పటికి ఎస్ ఐఎమ్ హ్యావింగ్ అన్ ఆర్డర్ ఆఫ్ 2 crores to be supplied to that importer in India. So for procuring of the raw material and all the things for manufacturing of this particular product, I need some advance or limited adutadu akkada. So that they will finance. That is the pre-shipment finance antam. అది ఏం చేస్తాడు, ప్రొక్యూర్ చేస్తాడు, గూడ్స్ తయారు చేసేసిన తర్వాత అప్పుడు ఈ విల్ మేక్ ఇట్ అరేంజ్మెంట్ ఆఫ్ దట్ మీన్స్ షిప్పింగ్ చేసేసి బిల్ ఆఫ్ లాడింగ్ అంటాం. ఆ షిప్ డాక్యుమెంట్ ఇప్పుడు ఆర్ఆర్ లాగో షిప్ దగ్గరికి వచ్చేటప్పటికి షిప్ చేసిన తర్వాత బిల్ ఆఫ్ లాడింగ్ ఇస్తాడు. అది ఎన్క్లోజ్ చేసి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తయారు చేసి బిల్ ప్రిపేర్ చేసి ఆన్ దిస్ డ్రై అంటే ఇంపోర్టర్ మీద వాడు దిస్ నెగోషియేటింగ్ బ్యాంక్ పంపిస్తాడు. ఓకేనండి. సో ఇవన్నీ జరుగుతాయి. చేసిన తర్వాత సో ఎప్పుడైతే గూడ్స్ అన్ని వెళ్ళిపోయినాయో ఇప్పుడు ఏమవుతుంది, వాడు ప్రీ షిప్మెంట్ ఫైనాన్స్ తీసుకోవాలా లేదా అని అంటే అది వాడి ఇష్టం. తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఒకవేళ తీసుకున్నాను అనుకోండి, అవుట్ స్టాండింగ్ ఉండిపోతుంది కదండి, ప్రీ షిప్మెంట్ ఫైనాన్స్ ఉండిపోతుంది కదా. బిల్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ద గూడ్స్ కదా. అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఎలాగ డబ్బులు వస్తాయి, అది 3 నెలలు ఎంత పడుతుంది, దాన్ని డిస్కౌంట్ చేయమని చెప్పేసి అతను ఇచ్చేస్తాడు. ఇచ్చేసి డిస్కౌంట్ చేసేసి అది నా ప్రీవియస్గా ఉన్న ప్రీ షిప్మెంట్ అడ్వాన్స్కి అడ్జస్ట్ చేసామంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే పోస్ట్ షిప్మెంట్ ఫైనాన్స్ కింద చేసి దాన్ని ప్రీ షిప్మెంట్ అడ్వాన్స్కి అడ్జస్ట్ చేసుకుని ఆ తర్వాత బిల్ రియలైజ్ వచ్చిన తర్వాత ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే కనుక అతను ఇస్తారు, కమిషన్స్ అన్ని కూడా రిటైన్ చేస్తాడు. సో దిస్ ఈజ్ ఎంటైర్ ప్రాసెస్. ఇందులో ఏంటంటే బ్యాంక్స్ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే బ్యాంక్స్ ఏంటంటే కమిషన్స్ రూపంలో వస్తుంది. బ్యాంక్స్ ది విల్ work as a mediating of these two importers and exporters, the trustworthiness among these people. Some responsibility also involved in each stage of this banking channel. సో అలాగే ఏమవుతుందంటే ఒక ట్రేడ్ అనేది, ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది స్మూత్గా మీకు ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే ఇంటర్నేషనల్గా చూసినప్పుడు లీగల్ ఆస్పెక్ట్స్, లీగల్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయి. డిఫరెంట్ కంట్రీస్ విల్ హ్యావ్ డిఫరెంట్ జ్యుడిషియల్ సిస్టమ్స్, డిఫరెంట్ రూల్స్, డిఫరెంట్ గైడ్ లైన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి యూనిఫార్మిటీ కోసం ఏంటంటే మనమైనా సరే షాప్స్ ఉన్నాయనుకోండి, ఒక ఊళ్ళో 100 షాపులు ఉన్నాయంటే కనుక ఒక్కొక్కటి నా ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటాను బిజినెస్ పర్వంగా అని చెప్పేసి వదిలేసామంటే ఎవరికి నచ్చిన వాళ్ళు అడిగి చేసుకుంటారు. అందులో ఏమవుతుందంటే మోనోపోలీ ఉంటుంది, మిగతా వాళ్ళంతా చిదిగిపోవచ్చు, ఒకరిని సపరేట్ చేద్దామని చెప్పేసి అన్ఎథికల్ బిజినెస్ యాక్టివిటీస్ చేయొచ్చు. ఇవన్నీ చేయకుండా ఉండటం కోసం ఫెయిర్ ట్రేడింగ్ కోసం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఎందుకంటే కామన్ రూల్స్, గైడ్ లైన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారు. ఆ ట్రేడర్స్ అందరూ కూడా అందులో మెంబర్స్ కింద యూనిఫార్మిటీ అనేది, యూనిఫార్మ్ రూల్స్ అనేది ఫాలో అవుతారు ఫర్ స్మూత్ గోయింగ్ ఆఫ్ దిస్ ట్రేడ్ యాక్టివిటీస్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. అలాగే ఇక్కడ ఏంటంటే యూసీపీ 600 అనేది ఏంటంటే యూనిఫార్మ్ రూల్స్, గైడ్ లైన్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేస్తారు. దట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ దట్ ఆర్టికల్స్ రూపంలో ఉంటాయి. అంటే ఏదైనా జరిగితే కనుక ఓవరాల్గా తక్కువ ఎక్కువ లేకపోతే కొంచెం డిలే అవటాలు లేదంటే ఇటువంటి ఉన్నప్పుడు ఆ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వాల్సిన పరిస్థితులు వస్తాయన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ స్మూత్ హ్యాండిలింగ్ ఆఫ్ దట్ ట్రాన్సాక్షన్స్. దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ యూసీపీ 600. దీని కూడా ఆర్టికల్స్ అనేవి ఉంటాయి.
The articles, important articles, I have placed it in separate slides. That also I will discuss in the coming topics. Okay, this is the overall picture of that. In this, LCs అనేటప్పటికీ different types of LCs ఉంటాయి. That means revocable, irrevocable, and that red clause LC, green clause LC, and back-to-back LC, standby LC. Okay, and these are all different. I have made it in a separate letter of credit video. Just to go through that. Okay, sir. This is the overall picture of that our letter of credit transaction. To go further, at least the basic thing I have to give as a gist. So that's why I have placed this PPT. Now, utilization of LC వచ్చేటప్పటికి మామూలే ఎక్స్పోర్టరు బెనిఫిషియరు గూడ్స్ అనేది షిప్ చేస్తాడు. అంటే ఇదంతా ఎంత పిక్చరు పంపించారు, ఎవరికి ఇంపోర్టర్కి పంపిస్తాడు. పంపించిన తర్వాత నెగోషియేటింగ్ బ్యాంక్ ఏం చేస్తాడంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పంపించేస్తాడు. అంటే గూడ్స్ షిప్ చేసేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేటప్పటికి లెటర్ ఆఫ్ క్రెడిట్, అదే బిల్ ఆఫ్ ల్యాండింగ్ అలాంగ్ విత్ దిస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ నెగోషియేటింగ్ బ్యాంక్ ద్వారా నెగోషియేటింగ్ బ్యాంక్ ఆఫ్ ద ఎక్స్పోర్టర్ కంట్రీలోకి పంపిస్తాడు. వాళ్ళు అక్కడి నుంచి ఏం చేస్తారంటే వెంటనే దే విల్ గివ్ దట్ మనీ డిస్కౌంట్ చేసేస్తే వచ్చేస్తుంది. ఆ బిల్ డిస్కౌంట్ చేసేసి మనీ ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత దెన్ దే విల్ ఫార్వర్డ్ దట్ డాక్యుమెంట్స్ టు దట్ ఎల్సీ ఓపెనింగ్ బ్యాంక్ అండ్ క్రెడిట్ ఓపెనింగ్ బ్యాంక్ అండ్ ఇష్యూయింగ్ బ్యాంక్ పంపిస్తారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని వచ్చిన తర్వాత దోస్ డాక్యుమెంట్స్ వీళ్ళు ఏం చేస్తారంటే వెంటనే దట్ వీడు ఆల్రెడీ ఎల్సీలో మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కరెక్ట్గా ఉంటే పేమెంట్ ఇచ్చేస్తాను కాబట్టి దట్ ఇష్యూయింగ్ బ్యాంక్ దే విల్ మేక్ పేమెంట్ టు దట్ నెగోషియేటింగ్ బ్యాంక్ చేసేసి ఇంటిమేషన్ ఏం చేస్తుందంటే ఇంపోర్టర్కి పంపించేస్తుంది. ఇంపోర్టర్ ఏం చేస్తాడంటే సింపుల్గా జస్ట్ ఈ విల్ రెమిట్ దట్ అమౌంట్ టు దట్ ఇష్యూయింగ్ బ్యాంక్ పే చేసేస్తాడు ఇంపోర్టర్ బ్యాంక్లోకి. సో డాక్యుమెంట్స్ అని తీసుకుంటాడు, ఎందుకంటే రిలీజ్ చేసుకోవాలి కాబట్టి. ఆ బిల్ ఆఫ్ ల్యాండింగ్ పట్టుకెళ్ళి షిప్పింగ్ ఇచ్చేసి he will collect that goods. This is the overall flow chart of that utilization of that LC. Now we are coming to that articles. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఎస్పెషలీ ఫర్ ద CAB పీపుల్. ఇందులో జస్ట్ ఈ ఆర్టికల్స్ చెప్పిన తర్వాత ఈ ఆర్టికల్స్ అనేది బ్రీఫ్ చేస్తాం. ఇందులో మనకి ఏంటంటే పాయింట్స్ ఆఫ్ దట్ ఎంటైర్ LC స్ట్రక్చర్ అంతా వచ్చేస్తుందండి. ఆ తర్వాత అంటే డెఫినేషన్స్, ఇస్ ఆల్ నథింగ్ బట్ ద డెఫినేషన్స్ ఆఫ్ దట్ LC and this UCP 600 were placed in that article. Event చూసిన తర్వాత in detail of that other important articles, so we shall go one by one. Advising bank అంటే ఏంటి? Just at a glance you see, means the bank that advises the credit at the request of the issuing bank. Issuing bank request చేయడం వల్ల సో the credit అనేది advise చేస్తుంది, advising bank. Okay. Next, applicant అంటే ఎవరు? Means the party whose request the credit is issued. LC ఎవరైతే ఓపెన్ చేస్తున్నారు, ఎవరి రిక్వెస్ట్ మీద ఓపెన్ చేస్తున్నారంటే అప్లికెంట్ అంటే ఇంపోర్టర్ రిక్వెస్ట్ మీద ఇష్యూయింగ్ బ్యాంక్ అనేది క్రెడిట్ ఓపెన్ చేస్తుంది. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ అప్లికెంట్. బ్యాంకింగ్ డే, ఇక్కడ ఏంటంటే ఈ డెఫినేషన్స్ ఆర్టికల్స్ లో బ్యాంకింగ్ డే అనేది ఏంటంటే రెగ్యులర్ గా ఓపెన్ చేసే డే ని బ్యాంకింగ్ డే అంటాం. అట్ ఇస్ వర్క్ నథింగ్ బట్ ఏ వర్కింగ్ డే. అండ్ బెనిఫిషియరీ హూ విల్ బి గెట్ బెనిఫిటెడ్ ఆఫ్ క్రెడిట్ ఎవరండి? ఎక్స్పోర్టర్, ఎందుకంటే తనకి అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో దట్స్ వై బికాస్ హీ ఈస్ ద బెనిఫిషియర్, హీ ఈస్ ద బెనిఫిటింగ్ ఆఫ్ దట్ క్రెడిట్, దట్స్ వై హీ విల్ కాల్ ఇట్ ఎ బెనిఫిషియరీ. సో బెనిఫిషియరీ వచ్చిందంటే ఎక్స్పోర్టర్. And complying a presentation means a presentation that is in accordance with the terms and conditions of the credit, the applicable provisions of rules of these rules and international అన్ని కూడా కంప్లై చేయడం, అండ్ రూల్స్ గైడ్లైన్స్ అన్ని కంప్లై చేయడం అంటే ఫాలో. నెక్స్ట్ కన్ఫర్మేషన్, in the sense these are all definitions. Confirmation means a definite undertaking of that confirming bank in addition to that of the issuing bank to honor or negotiate the complying presentation. Confirming bank చేసేది ఏంటంటే it will confirm that credit. అంటే ఏంటంటే if all terms and conditions of that LC everything is intact, correct, he will give that confirming bank, he will make payment. Okay, and just like ఒక స్టాండ్ బై లాంటిది అనమాట. జస్ట్ స్టెఫనీకి మనం 4 చక్రాలు ఉన్నప్పుడు ఇంకో చక్రం పెట్టుకుంటాం, ఇట్ ఈస్ స్టాండ్ బై. కానీ ఇక్కడ ఏంటంటే అది చేయకపోతే ఇది ఏం లేదు, డైరెక్ట్గా దే కెన్ మేక్ పేమెంట్ టు దట్ నెగోషియేటింగ్ బ్యాంక్ బై దిస్ కన్ఫర్మింగ్ బ్యాంక్. And confirming bank means that bank that adds its confirmation to the credit upon the issuing of bank's authorization or request. And credit means the arrangement. It is nothing but an arrangement. However, named or discovered that is irrevocable and there exists the different understanding of the issuing bank. క్రెడిట్ అనేటప్పటికీ మనకి రివోకబుల్ ఎప్పుడే యాక్సెప్ట్ చేయం. ఎల్సీస్ లో రివోకబుల్ అనేది ఉండదు. ఇది రివోకబుల్ ఏంటంటే అమెండ్ చేయడం,
యూనిలాటరల్గా ఏమైనా చేయదు, ఏ ఒక్కరు ఏమైనా చేయకూడదు. ఇక్కడ ఏంటంటే జనరల్గా ఏవి దాని గురించి మెన్షన్ చేయకపోతే కానీ ఇట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఇర్రివోకబుల్. నెక్స్ట్ ఫర్దర్ ఆనర్ అంటే ఏంటి? జస్ట్ పే ద ఎట్ సైట్ ఇఫ్ ద క్రెడిట్ ఇస్ అవైలబుల్, ఎన్కరేజ్ డిఫరెంట్, ఇవన్నీ మామూలు చిన్న చిన్న అనుకోండి. ఇష్యూయింగ్ బ్యాంక్ దట్ ఇష్యూస్ ఎ క్రెడిట్ ద ఇష్యూయింగ్ బ్యాంక్, నెగోషియేషన్ పర్చేస్డ్ బై ద నామినేటెడ్ బ్యాంక్ which is now negotiating of that bill transaction, it's called the negotiation bank అంటాం. ఇక్కడ కూడా మీకు ఏంటంటే ఎవరు నెగోషియేట్ చేయాలి అనేది కూడా ఒకవేళ మెన్షన్ చేశారనుకోండి, ఎక్కడ దట్ విల్ మెన్షన్ ఇన్ దట్ ఎల్సీ అనుకోండి, సో దట్ విల్ బి కాల్డ్ ఎస్ ఎ నామినేటెడ్ బ్యాంక్ అంటాం. ఓకే, రియంబర్స్మెంట్ ఎవరు రియంబర్స్మెంట్ చేయాలి అనేది దట్ ఈస్ కాల్డ్ రియంబర్స్మెంట్ బ్యాంక్. నామినేటెడ్ బ్యాంక్ మీన్స్ బ్యాంక్ విత్ విచ్ ద క్రెడిట్ ఈజ్ అవైలబుల్, బ్యాంక్ విత్ విచ్ ద క్రెడిట్ ఈజ్ అవైలబుల్. అంటే ఇక్కడ ఏంటంటే నెగోషియేటింగ్ బ్యాంక్ చేసేవాడే ఎక్స్పోర్టర్ బ్యాంక్లో ఉంటాడు, వాడే మీ ఇతనికి క్రెడిట్ ఇస్తాడు, ఎవరికి? ఎక్స్పోర్టర్కి. కానీ అది నార్మల్ కోర్సులో. అలా కాకుండా ఎల్సీలో కనుక అది మెన్షన్ చేశారనుకోండి, ఓన్లీ స్పెసిఫిక్ బ్యాంక్ మాత్రమే ఈ షుడ్ స్టాండ్ యాజ్ నెగోషియేటింగ్ బ్యాంక్ అని అంటే కనుక దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నామినేటెడ్ బ్యాంక్. అంటే హీ హాజ్ నామినేటెడ్ ఎ బ్యాంక్ టు యాక్ట్ యాజ్ ఎ నెగోషియేటింగ్ ఆఫ్ దట్ బిల్స్ అని చెప్పారు. ఓకే, సో ప్రెజెంటేషన్ మీన్స్ డెలివరింగ్ ఆఫ్ ద గూడ్స్ అవన్నీ కూడా ఆన్ క్రెడిట్ ఇష్యూయింగ్ బ్యాంక్ నామినేటింగ్ బ్యాంక్ ప్రజెంట్ చేస్తే పర్టికులర్ ఇస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ ప్రెజెంటేషన్. దిస్ ఆల్ ద టెర్మినాలజీ యూజ్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ జనరల్ థింగ్స్ ఇన్ ఇంటర్నేషనల్ షిప్పింగ్. ప్రీ ఆన్ బోర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీ ఆన్ బోర్డ్ అంటే ఏం చూద్దాం. హియర్ మీన్స్ దట్ సెల్లర్ అనేది కన్సైనర్ అంటాం. Seller meaning consignor antam is responsible for transportation of goods to the port of the shipment and the cost of the loading. ఇతను ఏం చేస్తారంటే ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాడో, ఎక్స్పోర్టర్ కంట్రీలో ఉన్న ఎక్స్పోర్టరు, అతను గూడ్స్ అన్ని తయారు చేసేసిన తర్వాత అవన్నీ కూడా పోర్ట్కి తీసుకెళ్ళాలి, షిప్మెంట్ దగ్గర తీసుకెళ్ళాలి, పోర్ట్ ఆఫ్ షిప్మెంట్కి తీసుకెళ్ళి గూడ్స్ని అక్కడవి దాని మీద షిప్ మీద ఎక్కించాలి. కాస్ట్ ఆఫ్ లోడింగ్ అంటే కాస్ట్ ఆఫ్ లోడింగ్ షిప్మెంట్ అన్ని చేసేసిన తర్వాత దాన్ని మనం ఏమంటాడు? ఫ్రీ ఆన్ బోర్డ్ అట. అక్కడ దాకా అతని డ్యూటీ అండి. సో అందు గురించి మనం ఏం చేస్తామంటే జస్ట్ తీసుకెళ్ళిపోయి మీకు అక్కడ వెసల్స్లో హ్యాండ్ ఓవర్ చేసినా లేకపోతే దట్ మీన్స్ డాక్ యార్డ్లో పడేసి వచ్చినా కూడా దట్ వీ కాంట్ టేక్ ఇట్. ఎందుకంటే ఫైనాన్స్ చేసేటప్పుడు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనం విల్ టేక్ ఇట్ యాజ్ క్రెడిట్, బ్యాంక్ క్రెడిట్. అందు గురించి ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రీ ఆఫ్ బోర్డ్ అయితేనే మనం అడ్వాన్స్ చేస్తాం. సో ఆ ఫ్రీ ఆఫ్ బోర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సెల్లర్ అనేవాడిని కన్సైనర్ అంటాం. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకా అవతల సైడ్కి వచ్చేటప్పటికి బయ్యర్ని మనం కన్సైనీ అంటాం. అంటే ఎవరి పేరున మనం ఈ పంపిస్తున్నాం లాట్ స్టాక్ అనేది మాట. ఇన్ హూజ్ నేమ్. ఇక్కడ కూడా మన కొరియర్లో కూడా కన్సైనీ అంటే మీకు తెలుసు అనుకోండి. పేస్ ద కాస్ట్ ఆఫ్ ద వాష్. ఇక్కడ ఏం చేస్తామంటే అదర్ హ్యాండ్ కన్సైనీ పేస్ కాస్ట్ ఆఫ్ ద వాష్ అండ్ ఫ్రైట్, ఇన్సూరెన్స్, అన్లోడింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ ద అరైవల్ పోర్ట్ టు దట్ ఫైనల్ డెస్టినేషన్. అక్కడ వచ్చిన దగ్గర నుంచి ఫైనల్ డెస్టినేషన్ దాకా ఉండేది అక్కడ వాష్ అండ్ ఫ్రైట్, ఇన్సూరెన్స్, అన్లోడింగ్ ఖర్చులు, ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ దట్ అరైవల్ పోర్ట్ టు దట్ ఫైనల్ డెస్టినేషన్, ఇవన్నీ కూడా తను భరిస్తాడు. దట్ ది సెల్లర్ పాసెస్ టు ద బయ్యర్ when the goods are loaded at the originating point. And UCPDC అనేది యూనిఫార్మ్ కస్టమ్స్ అండ్ ప్రాక్టీస్ ఫర్ డాక్యుమెంటరీ క్రెడిట్స్ ఫ్రేమ్డ్ బై ICC. ఈ రెండు పాయింట్స్ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇక్కడ నౌ దిస్ UCPDC and it became now it is called as UCP 600, యూనిఫార్మ్ కస్టమ్స్ అండ్ ప్రాక్టీస్. రివిజన్ ఆఫ్ UCP 500 ని 600 చేశారు. కంటైన్స్ 39 ఆర్టికల్స్. ఎర్లియర్ 49 ఆర్టికల్స్ ఉండేవి. ఓకే, ఈ 39 ఆర్టికల్స్ లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. నౌ వీఆర్ కమింగ్ టు ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వస్తే కనుక ఆర్టికల్ 2. ఆర్టికల్ 2 ఏం చెప్పుద్దంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే exam point of view, so many questions are asking, especially for CAB people from articles they are asking several questions. Article 2 అనేది ఏం చెప్తుందంటే రివోకబుల్ క్రెడిట్ అండ్ ఏ క్రెడిట్ ఈజ్ ఇర్రివోకబుల్ ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో ఇండికేషన్ టు దట్ ఎఫెక్ట్. ఒకవేళ కనుక క్రెడిట్ ఎల్సీలో కనుక అది క్రెడిట్ రివోకబుల్ ఇర్రివోకబుల్ కనుక మెన్షన్ చేయకపోయినైతే కనుక అండ్ అంబిగ్విటీ అని తీసుకోక్కర్లేదు, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రీటెడ్ as ఇర్రివోకబుల్ అని చెప్పేసి ఆర్టికల్స్ పొందుపరిచారు. ఎవడైనా సరే ఇదే ఇంటర్ప్రిటేషన్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 7 and 8. 7 and 8కి వస్తే డిఫర్డ్ పేమెంట్ అండర్స్టాండింగ్ కన్ఫర్మింగ్ బ్యాంక్ టు రియంబర్స్ ఆన్ మెచ్యూరిటీ వెదర్ ఆర్ నాట్ ద నామినేటెడ్ బ్యాంక్ పే. అంటే ఏంటంటే దట్ మీన్స్
see here ఇక్కడ issuing bank undertaking to honor that reimbursement and to nominated bank reimbursement bank and to nominated bank honor చేయాలి. ఓకే, ఏ రకంగా అంటే నామినేటెడ్ బ్యాంక్ విల్ నెవర్ నెగోషియేట్. నామినేటెడ్ బ్యాంక్ అనేది నెవర్ నెగోషియేట్, అది నెగోషియేట్ చేయదు. ఇఫ్ ఎవ్రీథింగ్ టైమ్ ఇష్యూయింగ్ బ్యాంక్ అండ్ మస్ట్ ఆనర్ విత్ ఇర్రివోకబుల్ బైండింగ్నెస్. అంటే ఏంటంటే మనకి రియంబర్స్మెంట్ చేయాల్సింది ఇష్యూయింగ్ బ్యాంక్. ఇష్యూయింగ్ బ్యాంక్ అండర్టేకింగ్ ఇస్తుంది అన్నమాట. ఇన్ ది ఆర్టికల్ ఆఫ్ 7. 8 అనేటప్పటికి ఏంటంటే కన్ఫర్మింగ్ బ్యాంక్. యాక్చువల్గా విల్ గెట్ ఇన్ డీటెయిల్ ఆఫ్ దట్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్. జస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది మాత్రం తెలుసుకోండి. సింపుల్ వేరే చెప్పాను. ఫస్ట్ ఏమో ఇర్రివోకబుల్ క్లాజ్ ఆటోమేటిక్గా తీసుకోవాలి. 7, 8 వచ్చేటప్పటికి కన్ఫర్మింగ్ బ్యాంక్ రియంబర్స్, అలాగే ఇష్యూయింగ్ బ్యాంక్ టు రియంబర్స్. ఆ రెండు వస్తాయి అన్నమాట. అండర్టేకింగ్ దిస్ ఇస్ నథింగ్ బట్ దట్ అండర్టేకింగ్ ఆఫ్ దట్. అంటే 7 ఈజ్ ఇష్యూయింగ్ బ్యాంక్ అండర్టేకింగ్ అండ్ 8 ఈజ్ కన్ఫర్మింగ్ బ్యాంక్ అండర్టేకింగ్. అవి ఏంటనేది ఇన్ డీటెయిల్ విషయాలకు. అండ్ ఆర్టికల్ 9 వచ్చేటప్పటికి ఇదేం చెప్పుద్ది అంటే దిస్ it gives that advising of credits and amendments. Article 9 అని చెప్పుద్దంటే advising of credits and amendments. అంటే అమెండ్మెంట్స్ కానీ లేదా క్రెడిట్స్ గురించి కానీ దాన్ని అడ్వైజ్ చేయడం అనేది దట్ వాజ్ మెన్షన్ ఇన్ దట్ ఆర్టికల్ నెంబర్ 9. That is to the beneficiary, the name of the document that it's received. Earlier no certificates but only approval authenticated. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 10కి వస్తే ఇందులో ఏంటంటే బెనిఫిషియరీ షుడ్ గివ్ నోటిఫికేషన్ టు యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ దట్ అమెండ్మెంట్. అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్టికల్ 10 ఈజ్ రిలేటెడ్ టు దట్ టోటల్ అమెండ్మెంట్స్. ఇందులో ఏమని చెప్తున్నారు? బెనిఫిషియరీ అంటే ఎవరండి? ఎక్స్పోర్ట్. దే షుడ్ గివ్ ఏ నోటిఫికేషన్ ఆర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ అమెండ్మెంట్. అంటే ఏంటంటే సపోజ్ ఏమైనా అమెండ్మెంట్ చేశారనుకోండి, చేసినప్పుడు అది యాక్సెప్ట్ చేయాలా లేకపోతే రిజెక్ట్ చేయాలా అనేది he has to give information. అంటే అక్నాలెడ్జ్ చేయాలి. బెనిఫిషియరీ ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇవ్వలేదనుకోండి, ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే లేటర్ ఆన్ డిస్ప్యూట్ అరైతే కనుక దాన్ని సెటిల్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే అల్టిమేట్గా మనం గూడ్స్ రావాల్సింది బెనిఫిషియరీ నుంచే రావాలి, పేమెంట్ చేయాల్సింది కూడా బెనిఫిషియరీకే. సో ఇక్కడ మీకు అమెండ్మెంట్ అనేది సపోజ్ స్టాక్ వస్తుందండి. స్టాక్ మనం ఎల్సీల ప్రకారం అనుకున్న తర్వాత నాకు 1 టన్ అక్కర్లేదు, ఇది కొంచెం తగ్గించుకోవడం పెంచడం లేకపోతే అటువంటి అనేది రివోక్ చేయడానికి లేదు. ఇది కాకుండా టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. కొన్ని అంటే దట్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే వాట్ ఈస్ దట్ షిప్పింగ్ సంబంధించింది, ఏ కంపెనీకి షిప్ చేయాలి, డెస్టినేషన్స్, ఇటువంటి ఏమైనా కనుక ఉంటే కనుక దానికి సంబంధించిన కనుక ఏదైనా కనుక మోడిఫికేషన్స్ కానీ అమెండ్మెంట్స్ ఉంటే కంపల్సరీగా యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ అనేది తీసుకోవాలి బెనిఫిషియరీ నుంచి. నెక్స్ట్ ఆర్టికల్ 14కి వస్తే, ఆర్టికల్ 14కి వస్తే కనుక ఏం చెప్పుద్ది అంటే స్టాండర్డ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ దట్ డాక్యుమెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైనా సరే మీకు వాట్ ఈస్ దట్ డాక్యుమెంట్స్ కన్నా పంపించామనుకోండి, పంపించినప్పుడు అది ఎక్కువ రోజులు పెట్టుకోవడానికి లేదు. మాక్సిమం 5 వర్కింగ్ డేస్ బ్యాంకింగ్ డేస్ మాత్రమే తీసుకోవాలి. టైమ్ అలౌడ్ బై బ్యాంక్స్ ఫర్ డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలన్నా కూడా ఏమైనా చూసుకొని స్క్రూటనీ చేసుకోవాలంటే బ్యాంక్స్కి అవైలబుల్ టైం 5 డేస్ మాత్రం. ఎందుకు ఇది పెట్టారంటే కనుక ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ లో జరిగేది ఏంటంటే డిలే అండ్ ఎక్కడ ఏ పక్క పాయింట్లో కూడా అనవసరంగా unnecessary delays కానీ లేకపోతే పెండింగ్ కానీ జరిగింది అనుకోండి, ఇట్ విల్ ఎఫెక్ట్ దట్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ దట్ ట్రేడ్ యాక్టివిటీస్. సో ఫర్ దట్ దే హ్యావ్ డిఫైన్డ్ దట్ దిస్ prescribed 5 days banking, 5 banking days for scrutiny and verification. ఇది ఒక స్టాండర్డ్ కింద మాట. ఏంటి స్టాండర్డ్ అంటే మనమైనా సరే సపోజ్ ఎవరికైనా ఫోన్ చేసాం అనుకోండి, ఒకసారి రింగ్ అయింది ఎత్తలేదు, రెండోసారి రింగ్ అయింది ఎత్తలేదు, మూడోసారి రింగ్ అయింది ఎత్తలేదు. ఇలా జరుగుతున్నప్పుడు ఏమంటారంటే ఫస్ట్ గుడ్ స్టాండర్డ్ ఆఫ్ అది కమ్యూనికేషన్ ఏమవుతుందంటే ఫస్ట్ కాల్లోనే లిఫ్ట్ చేయాలి. అవతల ఉంటాడు పర్సన్ కానీ లిఫ్ట్ చేయడు. లిఫ్ట్ చేయడం అనేది స్టాండర్డ్. అట్లీస్ట్ సెకండ్ కాల్ అయినా సరే లిఫ్ట్ చేయాలి. థర్డ్కి వెళ్ళిందంటే మాత్రం డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కొంత వస్తుంది. అలాగే ఇది కూడా
నెక్స్ట్ ఆర్టికల్ 14 ఇన్కన్సిస్టెన్సీ డేటా. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెండు ఫోకస్. ఒకటి ఏమిటంటే టైం నామ్స్. 5 days లోపల కనుక అతను స్క్రూటినీ చేసి వెరిఫై చేసుకోవడానికి, రివ్యూ చేయడానికి 5 days మాత్రమే టైం. తర్వాత ఇన్కన్సిస్టెంట్ డేటా ఉంటే కనుక ఇమీడియట్గా హీ హాస్ టు నోటీస్ దట్. ఎందుకంటే ఇమీడియట్గా చెప్పాలి అది. తర్వాత అది డేటా ఇన్కన్సిస్టెంట్గా ఉండి ప్రాసెసింగ్ మొదలుపెట్టి మధ్యలో ఎక్కడ ఆపేసి డిలే చేశాడు అనుకోండి, ఇట్ విల్ గివ్ ఏ డేటా కాన్ఫ్లిక్ట్ కింద వస్తుంది. తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఐపీలో చెప్పాను కదండి. నెక్స్ట్ ఇందులో పీరియడ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఈజ్ 21 days. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏబిసి 3 ఉన్నాయి కండిషన్స్. ఆర్టికల్ 10 ఇందులో ఏంటంటే పీరియడ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఈజ్ 21 days. అంటే ఏంటంటే సపోజ్ మీరు డిస్పాచ్ చేశారు, షిప్పింగ్ చేసేసిన తర్వాత మీరు నెమ్మదిగా టైం తీసుకుని ఒక 40 days 50 days తీసుకోవడానికి లేదు. ప్రజెంటేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్ అనేది 21 days తర్వాత ఆటోమేటికల్గా ఇచ్చేయాలి, యాక్సెప్ట్ చేసేయాలి. ఎందుకంటే ద టైమ్ గివెన్ ఈజ్ ఓన్లీ 21 days, నో ఫర్దర్ టైం అలౌడ్. ఎందుకు ఈ 21 days అంటే ఇంటర్నేషనల్గా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఒక షిప్ ట్రావెల్ అవ్వడానికి దట్ మీన్స్ టైం టేకెన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ద మ్యాక్సిమమ్ ఆఫ్ 21 days. అందు గురించి అయితే స్టాండర్డ్ కింద తీసుకుని 21 days ఎట్టి పరిస్థితుల్లో దాటకుండానే వాళ్ళు బిల్ ప్రజెంట్ చేసేస్తారు అక్కడ. సో దే విల్ వెయిట్ ఫర్ 21 days. ఆటోమేటికల్లీ ఆఫ్టర్ దట్ దే విల్ ప్రజెంట్ దట్ బిల్స్ ఫర్ పేమెంట్. నెక్స్ట్ యూఆర్ కమింగ్ టు ద ఆర్టికల్స్ 19 and 24. ఓకే, ఇదేంటంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అంటే here when we are dealing with this 19, 20, 21, 22, 23, 24 అన్నీ కూడా ఒకటేనండి. ఇక్కడ మళ్ళీ మీకు కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేంటంటే సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ 20 అనుకోండి. ఓకే, ఇట్ ఈజ్ 19 కదా, 19. దట్ మీన్స్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించింది. దట్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ అట్లీస్ట్ 2 different మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయితే కనుక దట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 19. ఓకే, 20 అయితే కనుక బిల్ ఆఫ్ లాడింగ్. దట్ బిల్ ఆఫ్ లాడింగ్ మీన్స్ దట్ ఈస్ డీలింగ్ విత్ దట్ షిప్ సంబంధించిన లోడ్ చేసిన తర్వాత షిప్ అండ్ వాడు ఇస్తారు కదండి డాక్యుమెంట్ గూడ్స్ రైట్లో ఇస్తారు కదా మన ఎల్సి ఆర్ఆర్ ఎల్ఆర్ ఎలాగో అలాగే షిప్పింగ్ కార్పొరేషన్ కంపెనీ వాడు ఇస్తాడు అది. అలాగే ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్స్ అంటాం. ఆ ఫోకస్ పాయింట్లో చెప్తున్నాను. 21కి వచ్చేటప్పటికి సిమిలర్ టు దట్ 20 ఓన్లీ, అండ్ ఇట్ ఈజ్ నాన్ నెగోషియబుల్ సివై బిల్స్ డీల్ చేస్తుంది. ఏది ఆర్టికల్ నెంబర్ 21. లేకపోతే 22కి వస్తే కనుక చార్టర్ పార్టీ బిల్ ఆఫ్ లాడింగ్ అంటాం. చార్టర్ పార్టీ బిల్ ఆఫ్ లాడింగ్ అంటే ఏంటంటే అది బిల్ ఆఫ్ లాడింగ్ అనేది ఓకే, బట్ హియర్ కాంట్రాక్ట్ చార్టర్ అనేటప్పటికి కాంట్రాక్ట్ బిట్వీన్ దట్ షిప్ ఓనర్ అండ్ షిప్పర్. అంటే షిప్పర్ వేడు అండ్ షిప్ ఓనర్ వేడు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉండే లీజ్ హైరింగ్ ఉంటుంది, హైర్ ఆఫ్ దిస్ షిప్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ ట్రాన్సాక్షన్ ద్వారా వచ్చే షిప్లో ట్రాన్స్పోర్ట్ అయితే కనుక దట్ ఈస్ కాల్డ్ చార్టర్ పార్టీ బిల్ ఆఫ్ లాడింగ్ అంటాం. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్. అండ్ 23కి వస్తే కనుక ఎయిర్ ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ అండి, అంటే త్రూ ఎయిర్ కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. 24కి వస్తే కనుక రోడ్డు రైలు, ఓకే, అండ్ దిస్ ఇన్లాండ్ వాటర్ వే ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. సో ఇలాగ మీకు 25 కూడా ఇఫ్ యూ కమ్ టు ద 25 ఇట్ ఈస్ కొరియర్ పోస్ట్ రిసీట్స్ ఇవన్నీ కూడా. సో ఇలాగా మీకు 19 నుంచి 25 దాకా ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్స్. ఓకే, ఇది ఓన్లీ డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్స్ గురించి చెప్తాడు అంతే. వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మోడ్ ఇట్ ఈస్. లేకపోతే చార్టరు మాస్టరు అని ఎవడంటే చార్టర్ అనేటప్పటికి హైరర్ ఆఫ్ దట్ షిప్ బట్ నాట్ ఓనర్. ఈ పాయింట్ ఇంపార్టెంట్, సమ్ స్మాల్ బిట్స్ ఆల్సో వి గాట్ ఇట్. అంటే షిప్ ఓనర్ వేరు, ఓకే, ఆ షిప్ను ఉపయోగించుకోవడానికి లీజ్ తీసుకునేవాడు ఒకడు, హైర్ తీసుకునేవాడు ఒకడు. ఓకే, సో ఈ రకంగా ఏంటంటే అతన్ని చార్టర్ అంటాం. చార్టర్ అంటే హైరర్ ఆఫ్ ద షిప్ బట్ నాట్ ఓనర్ ఆఫ్ ద షిప్. మాస్టర్ అనేవాడు ఎవడంటే అడ్మినిస్ట్రేటర్. ఆ షిప్ అనేది ఓనర్ ఒకడు ఉంటాడు, కానీ దాని మీద కంట్రోల్ తీసుకోవడానికి ఒకడికి అప్ చెప్తారు, ఇతన్ని మాస్టర్ అంటాం.
ఎందుకంటే ఇంకా ఒకసారి కనుక ఆ షిప్ తనకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ షిప్లో మొన్న మొత్తం హీ ద మెయిన్ పర్సన్ ఆఫ్ దట్ షిప్. అన్ని అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అన్ని అతనికే ఉంటాయి. అతనే కంట్రోల్ చేస్తాడు అందరినీ కూడా, అందులో ఉన్న స్టాఫ్ ఏంటి మొత్తం అన్ని కూడా కంట్రోల్ చేసుకుంటాడు. సో ఈ కాల్డ్ ఎస్ ఏ మాస్టర్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఈ పర్టికులర్ టర్మ్స్ ఉపయోగిస్తారంటే ఎనీ సిగ్నేచర్ బై ద క్యారియర్, మాస్టర్ ఆర్ ఏజెంట్ మస్ట్ బి ఐడెంటిఫైడ్ యాజ్ దట్ ఆఫ్ ద క్యారియర్, మాస్టర్ ఆర్ ఏజెంట్. ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు క్లియర్గా సపోజ్ మనకి బిల్ ఆఫ్ లైడింగ్ ఇస్తున్నాడు అనుకోండి, ఓకే, ఎవడిస్తున్నాడు? ఓనర్ కెపాసిటీలో నువ్వు ఇస్తున్నావా, లేదంటే మాస్టర్ కెపాసిటీలో ఇస్తున్నావా, లేకపోతే క్యారియర్ కెపాసిటీలో ఇస్తున్నావా, ఏజెంట్ కెపాసిటీలో ఇస్తున్నావా తెలియాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఓనర్ ఆఫ్ దట్ బస్సుకి కండక్టర్కి డ్రైవర్కి తేడా ఉంటుంది ఏదైనా బస్సులో. అంటే కెపాసిటీ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఏ కెపాసిటీలో అంటే నౌ later on dispute వచ్చింది అనుకోండి, just you can pursue the person who has given this certificate of this loading or anything dealing of this goods ఆ purpose కి. And there is no need to name the master name అనేది అవసరం లేదు. just he can mention that master of that so and so ship. అలాగే there is no need to bear the clause clean on board means the goods are in good condition. ఇది కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ దేర్ బాదరైజేషన్. వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ షిప్డ్ మీన్స్ ఆటోమేటికలీ ఇన్సూరెన్స్ కవర్ అనేది ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ద లుక్ ఆఫ్టర్ ఆఫ్ దట్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో దట్స్ వై క్లీన్ ఆన్ బోర్డ్ అనేది ఉండక్కల, జస్ట్ ఫ్రీ ఆన్ బోర్డ్ అతనే ఉంటాం. ఫ్రీ ఆన్ బోర్డ్ అంటే మీకు అప్ చెప్పారా లేదా అంతే. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 28కి వస్తే కనుక ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్. ఆర్టికల్ 28 అన్ని కూడా ఇట్ ఈస్ డీలింగ్ విత్ దట్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ కవరేజ్ దానికి సంబంధించి ఉంటాయి. ఓకేనండి. అంటే అండర్ రైటింగ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే ఆర్టికల్ 31 is related to the drawings and partial shipment. 31 is అన్ని partial shipment in the sense, see here కొంత భాగం కొంత what is that, కొంత జర్నీ ఒక చోట వెళ్తుంది, తర్వాత కొంత అంటే డిఫరెంట్ పార్ట్లకు వెళ్తుందండి. పార్షియల్ షిప్మెంట్ ఎందుకంటే అంటే సపోజ్ రెండు రకాలుగా జరుగుతుందండి ఇది. ఒకటి ఏంటంటే సేమ్ మీన్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఉంటుంది అండ్ సేమ్ జర్నీ రెండూ ఉంటాయి. ఈవెన్ ఆన్ డిఫరెంట్ డేట్స్లో జరుగుతాయి, డిఫరెంట్ పోర్ట్స్ ఆఫ్ దట్ లోడింగ్. అంటే కన్వీనియన్స్ అనేది మీకు సీ ద్వారానే వెళ్ళొచ్చు, లేదంటే ఎయిర్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా ఇంకొక రకంగా వెళ్ళొచ్చు. అలాగే జర్నీ అనేది కూడా సేమ్ జర్నీయే, ఓకే. కానీ అక్కడ మీకు ఏమవుతుందంటే మీకు డిఫరెంట్ డేట్స్లో మీకు డిఫరెంట్ పోర్ట్స్ నుంచి లోడ్ అవుతాయి. ఓకే, దాన్ని మనం ఏం చేస్తామంటే పార్షియల్ షిప్మెంట్స్ కింద పేరు పెడతాం, టైటిల్ పెడతాం. ఇంకొక కేసులో ఏమవుతుందంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్స్ తయారవుతాయి. అంటే ఏంటంటే సేమ్ డే అయినప్పటికీ కూడా, ఓకే, సేమ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అయినప్పటికీ కూడా డాక్యుమెంట్స్ అనేది మీకు ఏముందండి, దట్ మీన్స్ డిఫరెంట్ డేట్స్లో మనకు జనరేట్ అవుతాయి. సో దట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ అయితే పార్షియల్ షిప్మెంట్స్ అంటాం. నెక్స్ట్ అంటే ఆర్టికల్ 36 అనేది 4th మెజర్. అంటే దీన్ని ఏంటంటే ఏమంటారంటే సపోజ్ ఇక్కడ మనకి ఏమన్నా కనుక ఒక అన్ఫోర్సిన్ ఇన్సిడెంట్ జరుగుతాయి, అన్ఎక్స్పెక్టెడ్ అంటే లాక్అవుట్స్ కానీ, వార్స్ కానీ, రైడ్స్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, దట్ మీన్స్ దీన్ని ఏమంటామంటే వాట్ ఈజ్ గాడ్స్ క్రియేటెడ్ దట్ మీన్స్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. అలా జరుగుతున్నప్పుడు ఏంటంటే నెగోషియేటింగ్ బ్యాంకులు నాట్ ఆనర్ ఆర్ నెగోషియేట్ అండర్ క్రెడిట్ దట్ ఎక్స్పైర్డ్ డ్యూరింగ్ దట్. ఎందుకంటే బ్యాంక్స్కి ఏ రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఆనర్ చేయాలని ఏం లేదు. ఎందుకంటే దీస్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మాత్రం బ్యాంక్స్ విల్ నాట్ టేక్ ద రిస్క్. సో దట్ విల్ బి మెన్షన్డ్ ఇన్ దిస్ ఆర్టికల్ 36. ఎందుకంటే ఈ యూనిఫార్మ్గా ఉన్న కస్టమ్స్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అంటే నష్టపోతే లాస్ క్రియేట్ అవుతుంది. బికాజ్ అండర్ ది కామన్ కన్సర్న్స్ ఆఫ్ దిస్ గైడ్ లైన్స్, the bankers are the exporters and they have to forego for this readiness of this loss. And next is article 38. Article 38 ఏం చెప్తుందంటే transferable credits. Presentation of the documents on behalf of the second creditor must be made to transferring to that bank. అంటే సెకండ్ transferable LC అంటాం. That can be transferable only once. That to a second beneficiary must be made to
ట్రాన్స్ఫరింగ్ టు దట్ బ్యాంక్. థర్డ్ బెనిఫిషరీకి కుదరదు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి వస్తే కనుక వాట్ ఈస్ మెంట్ బై బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్వాయిస్ లో ఉండే ఇంపార్టెంట్ టర్మ్స్ అండి. ఇది a financial document first. It is a financial document and drawn by the beneficiary. Beneficiary అంటే ఎవరండి? ఎక్స్పోర్టర్ ఆన్ ఎల్సి ఇష్యూయింగ్ బ్యాంక్. ఎల్సి ఇష్యూయింగ్ బ్యాంక్ అంటే ఎల్సి ఓపెనింగ్ బ్యాంక్, ఇంపోర్టర్ బ్యాంక్ అన్నమాట. నెక్స్ట్ ఇట్ ఎన్విసేజెస్ మేక్స్ రెడీ అండ్ ప్రిపేర్ ద ఇష్యూయింగ్ బ్యాంక్ టు మేక్ పేమెంట్ ఇమీడియట్లీ. ఎప్పుడైతే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ పంపించేశారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇట్ ఈస్ గివింగ్ ఏ రెడీనెస్. ఎందుకంటే నువ్వు ఇంకా రెడీ చేసి నువ్వు పంపించి ఇంటిమేట్ చేసి వాడికి టైం కల్లా అక్కడి నుంచి వాడు పేమెంట్ తీసుకుని ఇవి రిలీజ్ చేసుకుని ఏర్పాటు చేసుకోండి అన్నట్టుగా మీకు రెడీనెస్ ఇచ్చేస్తుంది. దాంతోపాటు మీకు బిల్ ఆఫ్ లాడింగ్ కూడా ఉంటుంది కాబట్టి సో ఆటోమేటికల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్. ఓన్లీ థింగ్ ఈజ్ టు రీచ్ దట్ డెస్టినేషన్ ఆఫ్ దిస్ గూడ్స్ ఇట్ విల్ టేక్ సమ్ రీజనబుల్ టైమ్. అంటిల్ దెన్ ఓన్లీ దే హ్యావ్ టు వెయిట్. అదర్ థింగ్స్ యాజ్ యూజువల్ ఇట్ విల్ కంటిన్యూ. అండ్ పేయబుల్ అట్ a tenor mentioned in that LC. టైం అనేది మెన్షన్ చేస్తాం. 3 months 1 month కంపల్సరీగా ఎల్సీలో మెన్షన్ చేసిన ప్రకారమే వాళ్ళు చెయ్యాలి. టెనార్ అనేది మెన్షన్ చేస్తాం. టైం అనేది ఎంత టైం కంపల్సరీగా ఉంటుంది. నాకు 2 months లోపల కావాలి, 3 months లోపల కావాలని మెన్షన్ చేస్తాడు లెటర్ ఆఫ్ క్రెడిట్. దాని ప్రకారం దే హ్యావ్ టు ఫాలో దిస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ఇండికేట్ ఇష్యూయింగ్ బ్యాంక్ నేమ్ అండ్ ఎల్సీ నెంబర్. అలాగే ఎల్సీలో ఇష్యూయింగ్ బ్యాంక్ నేమ్ అనేది అందులో ఉంటుంది ఎల్సీలో, అండ్ ఎల్సీ నెంబర్ కూడా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో మెన్షన్ చేస్తాం కంపల్సరీగా. ఎందుకంటే ఇది ఇంటర్ కనెక్టింగ్ కాబట్టి ఎల్సీకి సంబంధించిన కనెక్టెడ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కాబట్టి దీని రెఫరెన్స్ దాంట్లో మెన్షన్ చేయాలి. అన్లెస్ అండ్ అదర్వైజ్ స్పెసిఫైడ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ ఇన్ ది కరెన్సీ ఆఫ్ దట్ ఎల్సీ. ఒకవేళ కనుక దాన్ని స్పెసిఫిక్గా ఏమి మెన్షన్ చేయకపోతే, కరెన్సీ గురించి మాట ఎత్తకపోతే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రాసేది అంతా కూడా ఎలా ఉంటుందంటే ఇన్ ద కరెన్సీ ఆఫ్ దట్ ఎల్సీ, నాట్ ఎక్సీడ్ ద అమౌంట్ ఆఫ్ దట్ ఎల్సీ. ఎల్సీ సపోజ్ 1 crore రూపాయలు అనుకోండి మిషన్, దట్ ఈస్ ఇన్ ద కరెన్సీ ఆఫ్ దట్ US dollars అని చెప్పేసి అన్నాడు అనుకోండి. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ విల్ బి రిటర్న్ ఇన్ దట్ US dollars అని. అలా కాక జపనీస్ ఎన్ కరెన్సీ రాశారనుకోండి ఎల్సీలో, సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆల్సో డ్రాన్ ఇన్ ద కరెన్సీ ఆఫ్ దట్ జపనీస్ ఎన్ ఓన్లీ. సో వాట్ ఎవర్ ద కరెన్సీ మెన్షన్డ్ ఇన్ ద ఎల్సీ, దట్ ఓన్లీ that in that currency only this bill of exchange to be drawn. That is important point here. And that 80% bill of exchange should not exceed that amount of that LC. Amount of LC లో 1 crore ఉంటే కనుక వీళ్ళు 85 lakhs లేదా 90 lakhs చేయడానికి లేదు. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ సేమ్ కరెన్సీ సేమ్ అమౌంట్. అండ్ ఎనీ కరెక్షన్ షుడ్ బి డ్యూలీ అథెంటిక్. ఒక కరెక్షన్ చేయకపోతే కంపల్సరీగా అథెంటికేట్ చేయాలి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ఇన్వాయిస్. సపోజ్ ఇఫ్ యూఆర్ కమింగ్ టు ద ఇన్వాయిస్, ఇది ఇన్వాయిస్ అనేది ఎక్స్పోర్టర్ పంపిస్తాడు. ఎక్స్పోర్టర్ పంపించినప్పుడు ఇట్ ఈస్ ఏ కమర్షియల్ డాక్యుమెంట్. కమర్షియల్ డాక్యుమెంట్ కొటేషన్ టైపు అంటే నథింగ్ బట్ కొటేషన్ టైపు. ఇట్ విల్ హ్యావ్ ఎ నెంబర్ ఆల్సో ప్రిపేర్డ్ బై ది బెనిఫిషియరీ ఎక్స్పోర్టర్. ఈ టెక్నాలజీ ఇంపార్టెంట్. గివింగ్ డీటెయిల్స్ ఆఫ్ ద గూడ్స్ క్వాంటిటీ, వాల్యూ, వెయిట్, టోటల్ అన్నీ ఉంటాయి అందులో. మేడ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద అప్లికెంట్. అప్లికెంట్ పేర్లోనే ఇస్తాం మన ఇన్వాయిస్ అని. కొటేషన్ అంటే మన షాప్కి వెళ్తే కొటేషన్ మన పేరుని అడిగితే మన పేరు ఇస్తా కదండి. అలాగే అప్లికెంట్ పేరున అంటే ఇంపోర్టర్ పేరున మనం ఇది ఎక్స్పోర్టర్ ఇన్వాయిస్ రూపంలో ఇస్తారన్నమాట. ఓపెనింగ్ ఆఫ్ ద ఎల్సీ. ఓకే, ఇన్వాయిస్ మస్ట్ ఇండికేట్ ద ఆర్డర్ నెంబర్ ఉంటుంది, అది ప్రొఫార్మా ఇన్వాయిస్ నెంబర్ అండ్ నెంబర్ ఆఫ్ ఎల్సీ విత్ ఇష్యూయింగ్ బ్యాంక్ నేమ్ ఉంటుంది. ఇన్వాయిస్ వాల్యూ షుడ్ నాట్ ఇన్వేరియబ్లీ ఎక్సీడ్ దట్ ఎల్సీ వాల్యూ. 80% ఎల్సీ వాల్యూ అనేది దాటకూడదు ఇన్ వాల్యూ. టర్మ్స్ ఆఫ్ దట్ సేల్ కాంట్రాక్ట్ సచ్ as free on board, CSF, SAF, etc. should be indicated in that invoice. ఇన్వాయిస్ లోనే మెన్షన్ చేస్తాం డీటెయిల్స్ ఆఫ్ దట్ ఫ్రీ ఆన్ బోర్డ్ and cost incidence prior to. Okay, and C&F, this is not a CF. CF is cost and prior to. End and it, not yes. Okay, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఉంటాను. సేల్ కాంట్రాక్ట్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే నెక్స్ట్, ఇఫ్ ఇన్వాయిస్ ఇస్ issued, excess of that LC drawing should not exceed that amount of LC. ఇష్యూడ్ కనుక ఎక్సెస్ ఆఫ్ LC exceed drawing and LC కన్నా డ్రాప్ క్రెడిట్ కన్నా 80% should not exceed that amount of LC. Next, bill of lading వస్తే, what is meant by bill of lading అంటే చెప్తాను. ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ ఎవిడెన్సింగ్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ద పోర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ టు ద పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్. అంటే యాక్సెప్టింగ్ పోర్ట్ యాక్సెప్ట్ చేసిన దగ్గర నుంచి పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్కి ఓకే ఈ ట్రాన్స్పోర్ట్ అయ్యే గూడ్స్ యొక్క ప్రూఫ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎవిడెన్స్. ఈజ్ ఎ రిసీట్ issued by ship owner or his authorized agency. Ship owner కానీ authorized agency కానీ stating that goods indicated are shipped on specific date, పలానా రోజున షిప్ చేసాము, అండ్ త్రూ స్పెసిఫిక్ వెసల్, పలానా స్పెసిఫిక్ వెసల్లో మేము
త్రూ పంపిస్తున్నాము. అండ్ డెలివరబుల్ టు పర్సన్ మెన్షన్డ్ యాజ్ కన్సైనీ, అంటే ఎవరికైతే ఇచ్చేదైతే అతని యొక్క పేరు కూడా మేము కన్సైనీ కింద రాసాం. ఆఫ్ ద పేమెంట్ ఆఫ్ ఆల్ డ్యూస్ టు ది షిప్పింగ్ కంపెనీ, అన్ని పే చేసిన తర్వాత అతను ఇస్తాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ బిల్ ఆఫ్ లాడింగ్ అంటాం. ఎల్సీ షుడ్ కాల్ ఫర్, ఎల్సీ అనేటప్పటికి ఎల్సీ వచ్చేటప్పటికి షిప్డ్ ఆన్ బోర్డ్ బిల్ ఆఫ్ లాడింగ్, దట్ ఈస్ ప్రిఫరబుల్. ఎల్సీకి వచ్చేటప్పటికి లెటర్ ఆఫ్ క్రెడిట్కి వచ్చేటప్పటికి లెటర్ ఆఫ్ క్రెడిట్ కండిషన్స్ లో ప్రకారం ఏంటంటే మనకి తీసుకుని మనకి కలెక్ట్ చేసుకోవాల్సిన బిల్ ఆఫ్ లాడింగ్ అలాంగ్ విత్ దిస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మనం పంపిస్తారు కదా, క్లెయిమ్ పంపిస్తారు కదా దట్ ఇంపోర్టర్కి. అప్పుడు దట్ షుడ్ బి ఏ ఎఫ్ఓబి అంటాం, ఫ్రీ ఆన్ బోర్డ్ అలాగా, లేదంటే షిప్డ్ ఆన్ బోర్డ్ అన్న కూడా రెండో ఒకటే. అటువంటి బిల్ ఆఫ్ లాడింగ్ మాత్రమే మనం యాక్సెప్టబుల్. అండ్ డేట్ ఆఫ్ షిప్మెంట్ షుడ్ బి విత్ ఇన్ ద డేట్ స్టిపులేటెడ్ ఇన్ దట్ ఎల్సీ. డేట్ ఆఫ్ షిప్మెంట్ అనేది ఎల్సీలో మెన్షన్ చేసిన డేట్ ప్రకారమే ఉండాలి, విత్ ఇన్ దట్. అంటే దాటి ఉండకూడదు. ఎల్సీలో సపోజ్ 5వ తారీఖు ఇచ్చాడు అనుకోండి, 7వ తారీఖున షిప్మెంట్ అవ్వకూడదు. అంటే బియాండ్ దట్ స్టిపులేటెడ్ డేట్ ఆఫ్ ది ఎల్సీ దాటకూడదు. పార్షియల్ షిప్మెంట్స్ ఇన్ ట్రాన్స్ షిప్మెంట్ ఇఫ్ పర్మిటెడ్ ఇన్ ఎల్సీ షుడ్ క్లియర్లీ ఇండికేట్ ఇన్ ద బిల్ ఆఫ్ లాడింగ్. ఒకవేళ కనుక పార్షియల్ షిప్మెంట్స్ యాజ్ ట్రాన్స్ షిప్మెంట్ కింద కనుక పర్మిట్ చేస్తే ఎల్సీలో అది కంపల్సరీగా బిల్ ఆఫ్ లాడింగ్ లో మెన్షన్ చేయాలి, బిల్ ఆఫ్ లోడింగ్ లో మెన్షన్ చేయాలి. అండ్ బిల్ ఆఫ్ లోడింగ్ షుడ్ నాట్ generally be dated prior to the date of issue of that LC. ఇందాక పాయింట్ ఇక్కడ మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ పాలసీ సర్టిఫికేట్స్కి వస్తే, see here డేట్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఎప్పుడు ఉండాలంటే ఆన్ ఆర్ బిఫోర్ దట్ డేట్ ఆఫ్ షిప్మెంట్. షిప్మెంట్ డేట్ కన్నా ముందే ఇన్సూరెన్స్ ఉండాలి. అంటే షిప్మెంట్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ ఉండకూడదు. అది కామన్ సెన్స్, అది గుర్తుపెట్టుకోండి. బిఫోరే ఉండాలి ఇప్పుడు కూడా ఇన్సూరెన్స్ అనేది. ఓకే, జనరల్గా మనం అనుకుంటాం ఆఫ్టర్ దట్ షిప్మెంట్ ఆఫ్ దట్ గూడ్స్ అని కుదరదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది లాస్ అది. ఓకే, ఒక్క రోజు చాలు, ఒక్క సెకండ్ చాలు, 1 hour చాలు. కాబట్టి అది ఎప్పుడు కూడా బిఫోర్ దట్ ఓన్లీ ఇట్ షుడ్ బి ఆన్ ఆర్ బిఫోర్. అండ్ ఆర్స్ స్పెసిఫిక్ నోటేషన్ దట్ కవర్ ది ఎఫెక్టివ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ షిప్మెంట్. అందులో మెన్షన్ చేస్తాం ఫ్రమ్ ద డేట్ ఆఫ్ షిప్మెంట్ నుంచి ఇట్ విల్ బి కమింగ్ ఇన్ టు ఫోర్స్ అని చెప్పేసి రాయిస్తాం, ఎండార్స్ చేస్తాం. బట్ ఇట్ విల్ బి ఆన్ ఆర్ బిఫోర్. కరెన్సీ ఆఫ్ ఇన్సూరెన్స్కి వచ్చేటప్పటికి ఎల్సీలో ఏదైతే మెన్షన్ చేస్తాడో ఆ కరెన్సీలోనే మనం ఇన్సూరెన్స్ చేస్తాం. ఓకే, అంటే కరెన్సీ ఆఫ్ ఎల్సీలో ఏది ఉంటే అదే ప్రకారం కరెన్సీ ఆఫ్ ఇన్సూరెన్స్ కూడా చేస్తాం. ఎందుకు ఇలా చేస్తామంటే వాడు అడుగుతాడు. ఎందుకంటే పర్టికులర్ కరెన్సీ గురించి చెప్పినప్పుడు వాడు కరెన్సీకి బట్టి ఎప్రిసియేషన్ డిప్రిసియేషన్ అవన్నీ ఉంటాయి, దానికి వాల్యూస్ ఉంటాయి. కాబట్టి దాని ప్రకారం మనం చూసుకుంటాం. నెక్స్ట్ అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్. ఒకవేళ కనుక మనకి ఏమైనా చెప్పలేదు అనుకోండి, ఎలా చేయాలి ఇన్సూరెన్స్ అనే దాని గురించి మనకి ఎక్కడ కనుక ఎల్సీలో కనుక ఇక్కడ మెన్షన్ చేయలేదు అనుకోండి, సో ఆటోమేటిక్గా మనం తీసుకోవాల్సిన అంటే స్టాండర్డ్గా 110% ఆఫ్ దట్ కాస్ట్ ఇన్సూరెన్స్ ప్రైస్ వాల్యూ కింద మనం ఇన్సూర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ దట్ ఎగ్జామినేషన్. ఇఫ్ నథింగ్ ఈజ్ మెన్షన్ అబౌట్ దిస్ ఇన్సూరెన్స్ ఇన్ దట్ ఎల్సీ, then we have to take that 110% of the CAF. Next, claims should be made payable in applicant's country. Claims అనేది అప్లికెంట్ కంట్రీ అంటే ఇంపోర్టర్స్ కంట్రీలోనే మనం క్లెయిమ్స్ ఏమంటే అక్కడ సెటిల్ చేస్తాం. వాడి జ్యూరిడిక్షన్లోనే మనం కోర్టులు చేసుకుంటాం. అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్స్పోర్టర్ కంట్రీతో సంబంధం లేదు. వాడు పంపించేసిన తగాదాలు ఉంటే కనుక ఇక్కడే. పాలసీ మస్ట్ బి బ్లాంక్ అండ్ ఆథర్. పాలసీ అనేది ఎప్పుడు కూడా అండ్ ఆథర్ బ్లాంక్. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్. ఓకే, సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ అనేటప్పటికి ఇష్యూడ్ బై ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇస్తారండి. ఆరిజిన్ ఇన్ఫార్మింగ్ ఆరిజిన్ ఆఫ్ గూడ్స్, వాల్యూ, ఇన్వాయిస్ నెంబర్, బిల్ ఆఫ్ లోడింగ్ number, etc. And this certificate in importance is ensured that goods is not from any war fighting country, that etc. ఎందుకంటే this is the ఏ కంట్రీ నుంచి ఆరిజిన్ అయిందని చెప్పేసి మనకి ఎవిడెన్స్ కావాలి. ఎందుకంటే దట్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లమేటిక్ అండ్ డిస్టర్బ్డ్ కంట్రీ అని తెలియాలి మనకి. దాని గురించి ఏం చేస్తామంటే యాజ్ పర్ దిస్ యూసిపి స్టాండర్డ్స్ ప్రకారం సర్టిఫికేట్ ఆరిజిన్ అనేది కంపల్సరీ ఇట్ ఈస్ ఏ వన్ మెయిన్ డాక్యుమెంట్ వీ హ్యావ్ టు అబ్టైన్ while sending on processing of this LC transactions. So issued by the Chamber of Commerce. Ever issue chestarante Chamber of Commerce. That is important point here. Then ఏం చేస్తారు అంటే ఇన్ఫార్మింగ్ దట్ ఆరిజిన్ ఆఫ్ గూడ్స్, వాల్యూ, ఇన్వాయిస్ నెంబర్ ఇవి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కంట్రీ నుంచి వస్తున్నాయి అనేది తెలియడం కోసం. నెక్స్ట్ క్రిస్టలైజేషన్ ఆఫ్ ద ఫారిన్ కరెన్సీ లయబిలిటీకి వస్తే బియాండ్ మ్యాక్సిమం పీరియడ్. అంటే ఫారిన్ కరెన్సీ లయబిలిటీ అనేది ఉంటుంది చూడండి, బిల్స్ డిస్కౌంట్ చేస్తాం కదా, దానికి
అంటే ఏంటంటే సపోజ్ మనం పంపిస్తాడు, పంపించిన తర్వాత డాలర్స్ అన్నది సంబంధించిన బిల్ అనేది మనం డ్రా చేస్తాడు. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ బై దట్ ఎక్స్పోర్టర్, ఎవరి మీద, ఇంపోర్టర్ మీద పంపిస్తాడు. అది మనకి డిస్కౌంట్ చేస్తారు, పర్చేజ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అది ఒకవేళ కనుక క్రిస్టలైజ్ పెండింగ్ పడిపోయింది, అంటే ట్రాన్స్పోర్టేషన్ మెటీరియల్ కాకపోయినా మరొక రకంగా జరిగింది అనుకోండి, బ్యాంక్ ఏమవుతుంది, ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసింది. ఇప్పుడు మనమైనా సరే చెక్, ఎవరు వేరే బ్యాంక్ వాళ్ళు చెక్ పట్టుకొచ్చారు, పట్టుకొచ్చిన తర్వాత మనం అదర్ బ్యాంక్ చెక్, దాని మీద వీడు అడ్వాన్స్ తీసేసుకుంటాడు. తీసుకుంటాడు, పోనే కదా మంచి కస్టమర్ అని చెప్పి ఇచ్చాం. తీరా వెళ్ళిన తర్వాత చెక్ బౌన్స్ అయ్యి వెనక్కి వచ్చింది అనమాట. కంపల్సరీగా లైబిలిటీ కింద ఫిక్స్ అయిపోయినట్టుగా క్రిస్టలైజేషన్ ఆఫ్ లైబిలిటీ అవుతుంది ఈ బీబీ ట్రాన్సాక్షన్ అడ్వాన్స్. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనం వసూలు చేసుకుంటాం. అలాగే క్రిస్టలైజేషన్ ఆఫ్ ద ఫారిన్ కరెన్సీ లైబిలిటీ వచ్చినప్పుడు మనం ఏ రేట్ అప్లై చేయాలి, అక్కడ మీకు బిల్ సెల్లింగ్ రేట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బిల్ సెల్లింగ్ రేట్ అనేది మనం అక్కడ అప్లై చేయాలి. ఎందుకంటే మనకి లైబిలిటీ అనేది మళ్ళీ క్రిస్టలైజ్ చేసినప్పుడు కట్ అవ్వ వస్తుంది కదా. కట్ వచ్చినప్పుడు మనకి లైబిలిటీ ఇంటూ ద రూపీ, ఇండియన్ రూపీస్లో క్రిస్టలైజ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏంటంటే మనం 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 ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం అంటే రివర్స్ ట్రాన్సాక్షన్ చేస్తాం. దీనికి ఒక చిన్న పాయింట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. అదేంటంటే సపోజ్ ఎవరైనా సరే మన దగ్గర డాలర్స్ కావాలి అనుకున్నప్పుడు, పట్టుకొచ్చి మనకి ఇస్తున్నప్పుడు, అంటే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకి డాలర్స్ వస్తాయి బిల్ రూపంలో. వచ్చినప్పుడు మనం కొనాల్సి వస్తుంది, అంటే బై లో అంటాం. ఓకే, తర్వాత మన డాలర్స్ కొనేసాం. అలాగే ఒక బిల్ ట్రాన్సాక్షన్ కూడా మనం ఏం చేస్తాం అంటే మనం చేస్తాం. చేసినప్పుడు అది తిరిగి అది మెటీరియల్ కాలేదనుకోండి, కానప్పుడు ఓకే, అది మళ్ళీ తిరిగి మనకి డాలర్స్తో బాడీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏమైనా వచ్చింది అనుకోండి, అటువంటిప్పుడు రివర్స్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు కూడా మనం ఇక్కడ కమర్షియల్ ఆస్పెక్ట్లో ఆలోచించాలి. అక్కడ బయింగ్ చేసాం కాబట్టి ఇక్కడ సెల్లింగ్ అని అనకుండా, ఎందుకంటే ఏది బెనిఫిషియల్ అది చేయాలి. మళ్ళీ తిరిగి మనకి ఆ డాలర్స్ మనకి పట్టుకెళ్తున్నాడు అనుకోండి, న్యాచురల్గా ఏం చేస్తారంటే సెల్ హై ఉపయోగిస్తాం. పట్టుకొచ్చి ఇచ్చినప్పుడేమో బైలో, కానీ మళ్ళీ అదే డాలర్స్ మళ్ళీ ఆడ కావాలని తీసుకెళ్తున్నాడు. నాకు కుదరదండి, తీసుకెళ్ళిపోతున్నాడు, నాకు వేరే పని ఉంది, ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి నాకు నా డాలర్స్ నాకు ఇచ్చేసాను తీసుకెళ్తున్నాను అనుకోండి. తీసుకెళ్ళినప్పుడు అంతగా బై కదా అని చెప్పేసి మళ్ళీ రివర్స్లో మనం వీ హ్యావ్ టు అప్లై ద సెల్లింగ్ ప్రైస్ అలాగా. సో అంటే ఏంటంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ విల్ బుక్ అవర్ మార్జిన్స్ వితౌట్ ఎనీ కాంప్రమైజ్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే కనుక ఇక్కడ బిల్ సెల్లింగ్ రేట్ అనేది చేస్తాం. ఎవిడెన్స్ ఆఫ్ దట్ ఇంపోర్ట్ బై ద ఇంపోర్టర్. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఇంపోర్టర్ ఎవిడెన్స్ మనం ఎలా చేయాలంటే కనుక ఇంపోర్ట్ డేటా ప్రాసెసింగ్ అండ్ మానిటరీ సిస్టమ్ అని చెప్పేసి IDPMS అని అంటాం. రిపోర్టింగ్ ఆన్ ది రిపోర్ట్ ఆఫ్ దట్ బిల్ ఆఫ్ ఎంట్రీ కనుక వితిన్ 6 months అయితే కనుక ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఈజ్ మేడ్ త్రూ RBI. అంటే కనుక మనం వాట్ ఈస్ దట్ బిల్ ఆఫ్ ఎంట్రీ కనుక నాన్ రిసీట్ బిల్ ఆఫ్ ఎంట్రీ వితిన్ 6 months ఫ్రమ్ దట్ డేట్ ఆఫ్ పేమెంట్ చేసిన తర్వాత మనం బిల్ ఆఫ్ ఎంట్రీ కనుక కాకపోతే కనుక నాన్ రిసీట్, దెన్ it is through RBI we have to inform it. And bill of entry is nothing but the legal document that filed by exporters on or before that arrival of the import goods. అంటే bill of lading entry అంటే ఏంటంటే ఇంపోర్ట్ గూడ్స్ మనకు వచ్చినప్పుడు ఓకే ఇమీడియట్గా వీ షుడ్ ఇన్ఫార్మ్ టు దిస్ RBIకి చెప్పాలి, ఇవన్నీ కూడా పలానా గూడ్స్ వచ్చినాయి అని చెప్పేసి. ఏంటంటే ఇది లీగల్ ఫ్రేమ్ వర్క్ కింద మనం హ్యావ్ టు ఇన్ఫార్మ్. మన త్రీ లీగల్ డాక్యుమెంట్ ఫార్మేట్ ఉండే ఫార్మేట్లో మనం సబ్మిట్ చేస్తామన్నమాట. అది వితిన్ 6 monthsలో మనం ఎప్పటికప్పుడు సబ్మిట్ చేయాలి. ఒకవేళ సబ్మిట్ లేకపోతే కనుక వీ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్ టు IDPMS సిస్టమ్ చేయాలి. సో దిస్ ఆల్ ద బ్రాడ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ఆర్టికల్స్. నెక్స్ట్ వెన్ వీఆర్ కమింగ్ టు దట్ ఇన్ డీటెయిల్స్ అంటే మనకి ఇంకా కొంచెం ఇన్ డెప్త్ వెళ్ళాలనుకుంటే కనుక వాట్ ఐ వాంట్ టు సే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ పుట్ ఇన్ బ్యూటిఫుల్ PPT points so that you can understand better. అదేంటంటే ఆర్టికల్స్ 3 అనేటప్పటికి మీకు UCP 600 ఆర్టికల్ 3 అనేటప్పటికి ఇంటర్ప్రిటేషన్ సింపుల్. ఈ ఇంటర్ప్రిటేషన్లో మీకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే అండి, ఆన్ ఆర్ అబౌట్ ఉంటే కనుక ఏం చేయాలి, అలాగే టు, అంటిల్, టిల్, ఫ్రమ్ అండ్ బిట్వీన్ అనే వర్డ్స్ వస్తే కనుక ఏం ఫాలో అవ్వాలి. ఇది ఇంటర్నేషనల్గా అందరూ ఫాలో అవ్వాల్సిన గైడ్ లైన్స్ మాట. అదే ఇంటర్ప్రిటేషన్ ఆర్టికల్ 3 అంటే. అలాగే ఫ్రమ్ అండ్ ఆఫ్టర్ ఉంటే కనుక ఏం చేయాలి, అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉంటే ఏం చేయాలి. అలాగే నెక్స్ట్ ద టర్మ్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఉంటే ఏంటి, 1 by 1 C. హియర్ క్రెడిట్ కనుక మెన్షన్ ఏమి చేయకపోతే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇర్రివోకబుల్, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఆన్ ఆర్ అబౌట్ అనే వర్డ్స్ ఎక్స్ప్రెషన్స్ కనుక ఎక్కడైనా ఉన్నాయి అంటే కంపల్సరీగా
మనం తీసుకోవాల్సింది 5 calendar days తీసుకోవాలి. ద ఈవెంట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ ఉంటే కనుక 5 calendar days తీసుకోవాలి. బోత్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ ఇంక్లూడ్ చేయాలి. టు, అంటిల్, టిల్, ఫ్రమ్, బిట్వీన్ అనే వర్డ్స్ కనుక ఎక్కడైనా ఉంటే కనుక మనం చేయాల్సింది ఏంటంటే షిప్మెంట్ సంబంధించిన పీరియడ్ ఆఫ్ షిప్మెంట్ ఇంక్లూడ్ ద డేట్ ఇంక్లూడ్ చేయాలి. దట్ మీన్స్ పీరియడ్ ఆఫ్ షిప్పింగ్ ఇంక్లూడ్ ద డేట్స్ మెన్షన్, అందులో మెన్షన్ చేసిన డేట్ ఉంటుంది అది కూడా ఇంక్లూడ్ చేయాలి. అంటే ఏం లేదండి, సపోజ్ వెన్ యు ఆర్ టేకింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ దట్ ఇంట్రెస్ట్, మెచ్యూరిటీ అయిపోయేటప్పటికి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అని మనం మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మన పీరియడ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ డేట్ ఇగ్నోర్ చేస్తాం. అలాగే ఆల్రెడీ వచ్చింది అనుకోండి లాస్ట్ డే ఇంక్లూడ్ చేస్తాం క్యాలిక్యులేషన్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ పార్ట్. అలాగే ఇక్కడ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ఫ్రేమ్ వర్క్ వీ హ్యావ్ టు ఫాలో. ఏది ఇంక్లూడ్ చేయాలి, ఏది ఎక్స్క్లూడ్ చేయాలి. నెక్స్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయితే కనుక ఎక్స్క్లూడ్ ద డేట్. ఈ వర్డ్స్ ఉంటే కనుక ఎక్స్క్లూడ్ ద డేట్, ఆ డేట్ అనేది ఎక్స్క్లూడ్ చేయాలి. నెక్స్ట్ ఫ్రమ్ అండ్ ఆఫ్టర్ అనేటప్పటికి టు డిటర్మిన్ ద మెచ్యూరిటీ డేట్, ద వర్డ్స్ ఫ్రమ్ అండ్ ఆఫ్టర్ ఉంటే కనుక ఎక్స్క్లూడ్ ద డేట్ మెన్షన్డ్. ఓకే, ఏం తెలుసుకోండి తప్ప అంత డీప్గా వెళ్ళట్లేదు, దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. బట్ జస్ట్ ఇట్ సి మీకు ఎలా అడుగుతాయి ఇంటర్ప్రిటేషన్స్ అన్ని కూడా ఇందులోకి వస్తాయి. ఆర్టికల్ 3 వాట్ టైప్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ అని చెప్పేసి ఏమన్నా లక్కీగా ఏదో వచ్చిందనుకోండి, యూ నీడ్ నాట్ ఎగ్జాక్ట్లీ నో దట్ థింగ్. అట్లీస్ట్ ఇఫ్ యూ నో దట్, ఫైండ్ అవుట్ దట్ దిస్ పర్టికులర్ డేటా ఇన్ ద ఆన్సర్స్, యూ కెన్ గివ్ దట్ ఇంటెలిజెన్స్ గెస్సింగ్ ఆల్సో. అండ్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అంటే ఏంటి, ఫస్ట్ హాఫ్ అంటే 1 నుంచి 15th వరకు ఫస్ట్ హాఫ్, 16th నుంచి లాస్ట్ డే సెకండ్ హాఫ్. అలాగే బిగినింగ్, మిడిల్, ఎండ్ ఆఫ్ ద మంత్ ఏంటంటే డెఫినేషన్స్, ఇంటర్ప్రిటేషన్స్. 1 to 10th బిగినింగ్, 11th to 20th మిడిల్, and 21st to last day of that month is end. So these are all the interpretation coming in this article 3. Then we are coming to that another important article is article 7. It is already we discussed issuing bank undertaking. ఇందులో ఏముంటుందంటే documents are provided that the stipulation, the documents are presented to the nominating bank, issuing bank, and they constitute a complying presentation and issuing must. ఇక్కడ ఏంటంటే it is undertaking, issuing bank undertaking. అదొక్కటే మీకు తెలుసుకుంటే సరిపోతుంది. ఇష్యూయింగ్ బ్యాంక్ అండర్టేకింగ్ ఈస్ కమింగ్ అండర్ దిస్ ఆర్టికల్ నెంబర్ 7. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో. అంటే ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇష్యూయింగ్ బ్యాంక్ అండర్టేక్ తీసుకున్నప్పుడు ఓకే, అండ్ అన్ ఇష్యూయింగ్ బ్యాంక్స్ అండర్టేకింగ్ టు రియంబర్స్ ఏ నామినేటెడ్ బ్యాంక్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ దట్ ఇష్యూయింగ్ బ్యాంక్స్ అండర్టేకింగ్ టు ద బెనిఫిషియరీ. అంటే దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఇష్యూయింగ్ బ్యాంక్స్ అండర్టేకింగ్ అనేటప్పటికీ దట్ మీన్స్ ఇంపోర్టర్స్ బ్యాంక్లో ఓపెనింగ్ ఆఫ్ ఎల్సీ ఆ బ్యాంక్ వాళ్ళ యొక్క అండర్టేకింగ్ ఏంటి, టు రియంబర్స్ ద నామినేటెడ్ బ్యాంక్ కదా, నామినేటెడ్ బ్యాంక్ రియంబర్స్ చేయాలి కదండి అమౌంట్. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ దట్ ఇష్యూయింగ్ బ్యాంక్స్ అండర్టేకింగ్ ఆఫ్ దట్ బెనిఫిషియరీ. అంటే బెనిఫిషరీకి ఆల్రెడీ ఒక అండర్టేకింగ్ ఇచ్చింది ఏంటి, నేను మీకు అన్ని కూడాను ఎల్సీ టర్మ్స్ ప్రకారం అన్ని కూడా సాటిస్ఫై, నువ్వు పంపిస్తే కనుక నేను అమౌంట్ నీకు ఇస్తాను అనే కమిట్మెంట్ అనేది బెనిఫిషియరీ అంటే ఎక్స్పోర్టర్కి ఈ ఇష్యూయింగ్ బ్యాంక్ ఆల్రెడీ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం నామినేటెడ్ బ్యాంక్ కూడా ఇస్తుంది. ఎందుకంటే నేను ఈ అమౌంట్ అనేది ఈ నామినేటింగ్ బ్యాంక్ ద్వారానే బెనిఫిషరీకి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఈ రెండు కూడా ఒకదానికొకటి లింక్ ఉన్నాయా అంటే, ఎందుకంటే రేపు పొద్దున్న ఒకళ్ళు బెనిఫిషరీ అడిగాడు అనుకోండి, నాకేం డబ్బులు రాలేదు, లేదు నామినేటివ్ బ్యాంకు నాకేమి ఇదేంటి సబ్మిట్ చేయలేదు ప్రాపర్గాను, కంప్లై చేయలేదు కండిషన్స్, అందువల్ల నీకు ఇవ్వలేకపోయాను అనేది చెప్పడానికి లేదు. అంటే దిస్ ఈజ్ ఆన్సరబుల్ టు దట్ బెనిఫిషియరీ ఇండిపెండెంట్ ఆఫ్ దట్ నామినేటెడ్ బ్యాంక్ అనే పాయింట్ హియర్. ఓకేనండి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ఆర్టికల్ నెంబర్ 8, కన్ఫర్మింగ్ బ్యాంక్. కన్ఫర్మింగ్ బ్యాంక్ అండర్టేకింగ్ వచ్చేటప్పటికి కాన్స్టిట్యూటెడ్ కంప్లైంట్ ప్రజెంటేషన్. ఇక్కడ ఏంటంటే ఇందాక ఇష్యూయింగ్ బ్యాంకు, దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండర్టేకింగ్ ఆఫ్ దట్ కన్ఫర్మింగ్ బ్యాంక్. కన్ఫర్మింగ్ బ్యాంక్ ఫస్ట్ అండ్ నెగోషియేషన్ వితౌట్ రీకోర్స్. ఇక్కడ చేసేది నెగోషియేషన్ అనేది వితౌట్ రీకోర్స్, నాకేం సంబంధం లేదు అనే టైప్లో ఉంటుంది. వితౌట్ రీకోర్స్ అనేది అంటే రెస్పాన్సిబిలిటీ దే ఆర్ టేకింగ్ అండ్ ఇర్రివోకబుల్ బైండ్నెస్ ఎలాగా ఉంటుంది. ఓకే, యూ జస్ట్ రిమెంబర్ దట్ ఆర్టికల్ 8 ఈస్ రిలేటెడ్ టు ద కన్ఫర్మింగ్ బ్యాంక్ అండర్టేకింగ్ అంటే సరిపోతుంది. ఐ నీడ్ నాట్ గో ఇన్ డెప్త్ ఆఫ్ దట్, బట్ ఐ విల్ సే దట్ హైలైటెడ్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ఆర్టికల్ 9, అడ్వైజింగ్ ఆఫ్ ద క్రెడిట్స్ అండ్ అమెండ్మెంట్స్. నాకు చెప్పింది ఆ ఒక్క పాయింట్ మీరు చూసుకున్నా కూడా సరిపోతుంది. క్రెడిట్ అండ్ ఎనీ అమెండ్మెంట్ మే బి అడ్వైజ్ టు బెనిఫిషియరీ త్రూ అన్ అడ్వైజింగ్ బ్యాంక్ ద్వారా మనం ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆర్టికల్ 10 అనేది అమెండ్మెంట్స్ గురించి చెప్తుంది.
which I already covered that. Article 14, standards. Standards గురించి మాట్లాడండి. Standard for examination of the documents. 5 days maximum తీసుకోవాలి. 21 days transfer traveling. That means transport of the document. These points are important. Okay, and this time given for elaborate reading of that content only I have placed it here. But points are only these two in this article number 14. Standard for examination of the documents. Next we are coming to that article number 18. That means the commercial invoice. Commercial invoice లో చెప్పాం కదండి, వాట్ ఎవర్ ద ఇన్వాయిస్ ఎవరు ఇస్తారు? బెనిఫిషియరీ అంటే ఎక్స్పోర్టర్ పంపిస్తాడు ఇన్వాయిస్. ఆ ఇన్వాయిస్ లో ఉన్నది సేమ్ కరెన్సీయే అన్ని చోట్ల. అంటే క్రెడిట్ లో ఉన్న కరెన్సీ, ఇన్వాయిస్ లో ఉన్న కరెన్సీ ఇవన్నీ కూడా సేమ్ అయి ఉండాలి. అండ్ తర్వాత హియర్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తాం. మస్ట్ మేడ్ అవుట్ ఇన్ దట్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ కమర్షియల్ ఇన్వాయిస్ లో మెన్షన్ చేస్తాం. అంటే దే షుడ్ నాట్ బి ఎనీ అంబిగ్విటీ. ఓకే, అండ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద గూడ్స్ సర్వీసెస్ ఆఫ్ ద కమర్షియల్ ఇన్వాయిస్ మస్ట్ కరస్పాండ్ విత్ దట్ అపియరింగ్ ఇన్ ద క్రెడిట్. క్రెడిట్ లో ఏదైతే ఉందో క్వాంటిటీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ మొత్తం అన్ని పారామీటర్స్ తో సహా మ్యాచ్ అవ్వాలి, తేడా రాకూడదు. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 16, దట్ మీన్స్ ఆర్టికల్ నెంబర్ 19 వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్స్ కవరింగ్ అట్లీస్ట్ 2 డిఫరెంట్ మోడ్స్ ఆఫ్. ఇందులో మీకు చెప్పాం ఒకటి ఏంటంటే 19, 20, 21, 22, 23, 24, 25 ఇవన్నీ కూడా అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బట్టి మారుతూ ఉంటాయి. ఒకటి పోస్ట్ పార్సల్, ఇంకోటి ఎయిర్వే బిల్లు, ఒకటేమో అంట రైల్వే రిసీటు, లారీ రిసీటు, అండ్ దట్ షిప్పింగ్ డాక్యుమెంట్స్. ఆ రకంగా ఉన్న డిఫరెంట్ మోడ్ ఆఫ్ దట్లో ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్స్ గురించి ఉన్న పాయింట్స్. వీ ఆల్రెడీ కవర్ దీస్ థింగ్స్. అంటే ప్లేస్ ఆఫ్ డిస్పాచ్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ మెన్షన్ చేయాలని చెప్పడం. బిల్ ఆఫ్ లాడింగ్ ఇస్ ఆర్టికల్ 20, జస్ట్ అంటే ఫ్రమ్ టు 19 to 26. దీస్ ఆర్ ఆల్ దట్ రిలేటెడ్ టు ద ట్రాన్స్పోర్ట్. దట్స్ ఆల్. తర్వాత ఇక్కడ ఆర్టికల్ బిల్ ఆఫ్ లాడింగ్ లో నేమ్ ఆఫ్ ద క్యారియర్ మెన్షన్ చేయాలి. షిప్డ్ ఆన్ బోర్డు, ఫ్రీ ఆన్ బోర్డు, ఇవన్నీ మనం రిపీటెడ్. డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఉండాలి. ఇంటెండెడ్ వెసల్ అండ్ ఆన్ బోర్డు, డేట్ ఆఫ్ షిప్పింగ్, యాక్చువల్ వెసల్, ఇవన్నీ కూడా మామూలే. Next 21, not negotiable sea-way bill. They also be covered. Next 22, charter party bill of lading గురించి చెప్పుకున్నాం. మాస్టర్ అంటే ఎవరు, ఓనర్ అంటే ఎవరు, చార్టరర్ అంటే ఎవరు, చార్టర్ పార్టీ అన్ని డీల్ చేసేది కూడా చార్టర్ పార్టీ బిల్ ఆఫ్ లాడింగ్ అని చెప్పుకున్నాం. అండ్ తర్వాత ఇందులో డేట్ ఆఫ్ ఇష్యూ అండ్ పోర్ట్ ఆఫ్ లాడింగ్, పోర్ట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇవి అక్కర్లేదు. And 23 is a air transport document by airway అయితే కనుక. తర్వాత 23 వస్తే ఎయిర్వే డాక్యుమెంట్ కంటిన్యూషన్. As you can see that screenshots, if you are interested you can go through that. That's for that purpose I am giving. This is the broad guidelines of this articles that will be you make useful for your desk level also. Next 24 is road, rail and inland water transport documents. All questions point of view, this is not, don't worry, this is only content only, but there are some important points are there that I'll come across. Next we are coming to that 24 is the continuation of that. And 25 courier, post parcel, post receipt and certificate of posting, etc. Next we are coming to the 28 insurance. Insurance lo meeku I already discussed at this point. Same currency undali and date అనేది not later than the date of shipment. Even important. Policy acceptance in the certificate or declaration ఉండాలి. తర్వాత ఇన్వాయిస్ వాల్యూ, మినిమం అమౌంట్, సేమ్ కరెన్సీ, ఇయర్ సేమ్ కరెన్సీ ఇవన్నీ. అండ్ పాయింట్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ లో ఇది ఇంపార్టెంట్. దట్ మీన్స్ నో ఇండికేషన్ కనుక మెన్షన్ చేస్తే కనుక ఇన్సూరెన్స్ వాల్యూ ఏ రకంగా చేయాలనుకుంటే కనుక 110% ఆఫ్ దట్ సిఐఎఫ్ఆర్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇంకొకటి కూడా అడుగుతాడు మీకు. సిఐఎఫ్ అంటే ఏంటంటే ఒకటి ఏంటంటే బయర్స్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ అండ్ ఇంకోటి సెల్లర్స్ ఇన్సూరెన్స్ ప్రాసెస్. ఆ రెండిట్లో ఏదైనా సరే ఇక్కడ ఫాలో అవుతాం 110% ఆఫ్ దట్. నెక్స్ట్
risk and customer. తర్వాత టాలరెన్స్ లెవెల్, ఇది ఇంపార్టెంట్. ఆర్టికల్ 30 టాలరెన్స్ ఇన్ క్రెడిట్ అమౌంట్, క్వాలిటీ, క్వాంటిటీ అండ్ యూనిట్ ప్రైస్. వీటిల్లోకి వచ్చేటప్పటికి సపోజ్ మీరు ఏంటంటే ఎల్సీలో ఒక టన్ అన్నారు, తెర చేసేటప్పటికి వాడు తయారయ్యి షిప్పింగ్ చేసేటప్పటికి టన్ను మీద ఒక 100 కేజీలు అంత ఎక్స్ట్రా అవ్వచ్చు, లేదంటే కనుక ఒక 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 10 క్వింటాలు తక్కువ వచ్చు. సో ఈ వేరియేషన్స్ అనేది జరగవచ్చు. జరిగినప్పుడు తెరాక పంపించిన తర్వాత నాకు అన్న ప్రకారం ఎగ్జాక్ట్గా పంపలేదేంటి అమౌంట్ అనే డిస్ప్యూట్స్ అనేది క్రియేట్ అవుతాయి. అందు గురించి ఏం చేస్తారంటే యూనిఫామ్ కస్టమ్స్ ప్రాక్టీస్ కోడ్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక స్టిపులేషన్ ఇచ్చారు. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ రెండు, ఒకటి ఇఫ్ యు ఆర్ టేకింగ్ దట్ అమౌంట్ కనుక తీసుకుంటే కనుక అండ్ క్వాంటమ్ ఆఫ్ దట్ అమౌంట్ వాల్యూ కనుక తీసుకుంటే కనుక it does not exceed 10% more or less of that amount mentioned in the LCA, that is permitted, accept చేయాల్సిందే, dispute రైట్ చేయడానికి లేదు. ఓకేనండి, ఇది అమౌంట్ అండ్ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు దట్ క్వాంటిటీ కనుక వస్తే కనుక అంటే స్టాక్ క్వాంటిటీ కనుక గూడ్స్ క్వాంటిటీకి వస్తే కనుక 5% మోర్ ఆర్ లెస్, దట్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్, షుడ్ బి యాక్సెప్టెడ్ అమాంగ్ ద పీపుల్. అందులో మీకు డిస్ప్యూట్ రైట్ చేయడానికి లేదు. నెక్స్ట్ ప్యాకింగ్ యూనిట్స్కి వచ్చేటప్పటికి ప్యాకింగ్ యూనిట్స్ కూడా నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది పెరగవచ్చు. అంతకుముందు 10 ప్యాకెట్లు అంటాడు, ఒక 12 ప్యాకెట్లు రావచ్చు. సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే టోటల్ అమౌంట్ కనుక ఎక్సీడ్ కాకుండా విత్ ఇన్ దట్ కనుక ప్యాకెట్స్ ఉంటే కనుక నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ తేడా వచ్చినప్పుడు దట్ ఈస్ యాక్సెప్టెడ్. సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ నెంబర్ 30. అండ్ 31కి వచ్చేటప్పటికి దట్ ఈస్ పార్షియల్ డ్రాయింగ్స్ ఆర్ షిప్మెంట్కి వచ్చేటప్పటికి ఇందాక మనం అనుకున్నాం కదండి, అది జర్నీ కనుక సేమ్ జర్నీ అన్ని సేమ్ కన్వీనియన్స్ బట్ డెస్టినేషన్ అన్ని కూడా ఓకే, బట్ ఇట్ ఈస్ ఇన్ డిఫరెంట్ డేట్స్లో కనుక మూవ్ అయితే కనుక దట్ కెన్ బి ట్రీటెడ్ అయితే పార్షియల్ షిప్మెంట్ కింద తీసుకోవాలి. అలాగే అండ్ మోర్ దెన్ 1 మీన్స్ ఆఫ్ కన్వీనియన్స్ తీసుకుని సేమ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ తీసుకుని కవరింగ్ ఏ పార్షియల్ షిప్మెంట్ సేమ్ డే కనుక దట్ ఈస్ ఆల్సో పార్షియల్ షిప్మెంట్ కింద తీసుకుంటాం. అంటే సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని డిఫరెంట్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కింద వస్తాయి, బట్ కెన్ బి టేకెన్ యాజ్ ఏ పార్షియల్ షిప్మెంట్ కింద తీసుకుంటాం. ఈవెన్ ఇట్ ఈస్ ద సేమ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయినప్పటికీ కూడా దట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ పార్షియల్ షిప్మెంట్. అండ్ 36 అనేది ఎప్పుడు చెప్పాను, ఇంటరప్షన్ ఆఫ్ ఇట్స్ బిజినెస్ కనుక దట్ మీన్స్ యాక్ట్స్ ఆఫ్ గాడ్ కానీ రైట్స్ కానీ సివిల్ కమోషన్స్ కానీ వార్స్ వీటి వల్ల వచ్చినప్పుడు సో దానికి నో లయబిలిటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ దట్ బ్యాంక్. సో దిస్ ఇస్ వెరీ క్లియర్. 38 transferable credit, only one time only that can be transferable, and second beneficiary only benefited, but more than from the second beneficiary it cannot be transferred to that third beneficiary. That is the point here in the case of LC transferability. That is article number 38. This is the continuation of that only. So whatever I have placed in the earlier in a brief, ఇది కలర్ కాకుండా మామూలుగా చూడండి, ఆ పాయింట్స్ మాత్రం చూసుకోండి. ఇవన్నీ కూడా ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ దిస్. ఓకే, విత్ దిస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ దట్ వీడియో ఈస్ ఆల్సో కంప్లీటెడ్. థ్యాంక్ యూ.